చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది. బిగ్ బాస్ అనేది ఒక డ్రీమ్. కూడా అదృష్టం నాకు వరిస్తే నేను వెళ్ళొచ్చు. మాకే హెయిర్ కేర్ చాలా కష్టం. నేను ఇప్పటికీ జాన్సన్స్ బేబీతోనే ర్యాంప్ వాక్లు, క్యాట్ వాక్లు. ఇలా పూజారి ప్రతిదీ చేయగలరు. పూజారి పూజలకే పరిమితం కాదు. ఇప్పుడున్న రోజుల్లో ఎంత శుద్ధిగా ఉండేవారు. అది ధర్మానుసారం మేము పాటిస్తున్నాం. ఒక భగవంతుని అర్చించే విధానం పెట్టుకున్నవాడే పూజారు. ఆయన్నే సరిగ్గా చూడకపోతే ఇంకెలా? హౌ? కొంతమంది అంటే పడిపోతున్నారు. ఇంకోటి కమర్షియల్ కూడా అయిందండి. వెహికల్ కి 40 రూపాయలు తీసుకున్నప్పుడు చుట్టుపక్కల ప్రాంగణం ఎంత నీట్గా ఉండాలి. ఆ నీట్నెస్ అనేది కూడా వాడపల్లి క్షేత్రం దగ్గర అయితే లేదు. జాతకాలు చెప్పినప్పుడు కొన్ని మిస్లీడ్ అవుతూ ఉంటాయి. చంద్రుడి మీదకి వెళ్ళారు, వాళ్ళు అక్కడ ఏం చూసి వచ్చారు. అలా కొన్ని నిజాలు ఉన్నాయి. ఆ నిజాలు ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి టైప్ ఆఫ్ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నారు? నేను జనరల్గా నాకు లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ అమ్మాయిలు కూడా సాఫ్ట్వేర్ని చేసుకుంటా, పౌరైత్యం చేసుకో. ఏంటిది ఇప్పటి వరకు చూపించుకొని ఏదైనా టాలెంట్? కొంటే చూపుతో కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అను మీడియా. ది షో స్పాన్సర్డ్ బై ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్. ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ అక్రాస్ ఇండియా. పవర్డ్ బై బింగో ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్, శాటిలైట్ సిటీ, పుణ్యక్షేత్రం రోడ్, రాజమండ్రి. బ్యూటీ పార్ట్నర్ హివాగా బ్యూటీ క్లినిక్ అండ్ సెలూన్. ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈయన గురించి మాట్లాడే కన్నా ముందు, పూజారిగా పౌరహిత్యంతో పాటు కంటెంట్ క్రియేటర్గా కూడా తన జర్నీ స్టార్ట్ చేసి అందరినీ మెస్మరైజ్ చేసేలాంటి మోడలింగ్ వీడియోస్, అలాగే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వంట వీడియోలు, పూజా విధానాలు, ఇలా ఒక్కటి కాదు మల్టీ టాలెంటెడ్ పర్సన్. అయినా మల్టీ టాస్కింగ్ వీడియోస్ అన్నీ మనకు చూపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్న వ్యక్తి అయ్యప్ప సాధు గారు. మరింకెందుకు ఆలస్యం, వెంటనే అయ్యప్ప సాధు గారితో మాట్లాడి బోలెడని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందామా? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? నేను చాలా బాగున్నాను. మీరైతే చాలా అందంగా, ఎప్పుడూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటారు. జనరల్గా ఆడపిల్లని చూస్తే ఇంకో ఆడపిల్ల కాస్త కుళ్ళు వస్తుంది, జెలస్ ఫీల్ అవుతుంది, ఎక్కడ డామినేట్ చేసేస్తుందో అనుకుంటారు. బట్ మిమ్మల్ని చూసాక మీరెక్కడ నన్ను డామినేట్ చేస్తారో అనిపించే అంత అందంగా, అంత శుభ్రంగా నవ్వుతూ ఉన్నారనమాట. మాకే హెయిర్ కేర్ చాలా కష్టం. అలాంటి మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి ఇంత చక్కగా హెయిర్ కేర్ని? అంటే రెగ్యులర్గా నేను ఎక్కువగా అంటే ఎవరు కూడా హెయిర్ ఆయిల్ కానీ హెయిర్కి సంబంధించిన షాంపూ అనేది కూడా మనం మంచిగా తీసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎవరు కూడా అవేం యూజ్ చేయట్లేదు. అలాగే ప్రోటీన్ ఫుడ్ కూడా ఎవరు తీసుకుంటలే. ఎంతసేపు ఫాస్ట్ ఫుడ్స్, అలాగే పిజ్జాలు, బర్గర్లు వాటిలన్నిటికీ అలవాటు పడిపోతున్నారు. మనం తీసుకునే ఫుడ్ని బట్టే మన హెయిర్ కానీ మన హెల్త్ కానీ ఏదైనా గ్రో అవడానికి డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. నేను రెగ్యులర్గా ఎక్కువ వీక్లీ 3 or 4 times హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తా. అలాగే షాంపూ కూడా, హెయిర్ కేర్ నేను డెఫినెట్లీ, స్కిన్ కేర్ కూడా యూజ్ చేస్తాను, కొంచెం తక్కువ. నేను ఎప్పటికీ జాన్సన్స్ బేబీతోనే జాన్సన్స్ బేబీ పూజారి గారు. నిజమా? నిజం. నేను నాకు ఒకళ్ళు చెప్పిన దగ్గర నుంచి ఒక 8 years నుంచి అదే యూజ్ చేస్తున్నాను. దానివల్ల బ్రాండ్ అంబాసిడర్ జాన్సన్స్ బేబీయే కాదు, మెన్స్ కూడా ఉందని బ్రాండ్ అంబాసిడర్ చేయాలన్నమాట. సో అలా హెయిర్ అండ్ స్కిన్ కేర్ అయితే మీరు రొటీన్ ఫాలో అవుతుంది. నేను ఇలా మెన్షన్ చేయడం అని కాదు, కానీ పూజారి అనేసరికి ఒక కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పటికీ ఎంతసేపు పూజా విధానం అది ఎలా చేస్తారు, ఎలా చేస్తారు, సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, కట్టుబాట్లు ఎలా ఉంటాయి అన్న వీడియోసే చూసాను తప్పితే మీ పేజ్ చాలా డిఫరెంట్. ఫ్యాషనబుల్గా ఉంటూ ఫ్యాషన్కి రిలేటెడ్ వీడియోస్ చేస్తూ, మోడలింగ్ చేస్తూ, కొత్త మోడల్స్తో ఫొటోస్ దిగుతూ, మీరు కూడా ర్యాంప్ వాక్లు, క్యాట్ వాక్లు అన్నీ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. చాలా సందడిగా ఉంటూ ఉంటారు. మరి మీరు ఎందుకు అసలు ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నారు? మీరు అంటే జనరల్గా నాకు ఫ్యాషన్ వైపుకి వెళ్ళడానికి నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే, నాకు మూవీస్లో ఫస్ట్లో నాకు మూవీస్లో ట్రై చేయాలనిపించేది.
ఆ ఆడిషన్కి వెళ్ళాక ఆడిషన్లో ఏంటంటే పూజారులు మీరు పూజకి పరిమితం, ఇలా ఆడిషన్స్కి అది రాకూడదని అక్కడ ఒక డైరెక్టర్ నా మీద సీరియస్లీ రియాక్ట్ అయ్యాడు. ఓహో. సో ఆ రియాక్షన్ కదా నేను అది మైండ్లో ఫిక్స్ అయిపోయా. ఎలా అయినా అసలు పూజారి ప్రతిదీ చేయగలరు, పూజారి పూజలకే పరిమితం కాదు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేసి చూపించగలరు అని ఆ కాన్సెప్ట్ని నాలో సత్తాలో నేను నిరూపించాలి అన్న ఉద్దేశంతోనే నేను ప్రతిదీ చేయగలను. సో ఆయన అన్న ఆ రోజు అన్న మాట నన్ను, నా లైఫ్ని మొత్తం చేంజ్ చేసింది. సో అందుకు నేను ప్రతిదీ చేయగలను ఇప్పటికి. అక్కడ ఇన్స్పైర్ అయ్యారు, బాగా మోటివేట్ అయ్యారా, ఇన్స్పైర్ అయ్యారా? బాగా మోటివేట్ అయ్యాను. ఫస్ట్ మోటివేట్ అయ్యారు. చాలా మోటివేట్ అయ్యాక ఇంకా అప్పటి నుంచి నేను మోస్ట్లీ నేను వెయిట్ కూడా 110 ఉండేవాడిని. సో నేను ఇంటర్కి వచ్చేప్పటికి 110 ఉన్నా. అప్పటి నుంచి నేను డైట్ చేసుకుంటూ అలా 79కి వచ్చా. చాలా ఇంకా 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 ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు, ఎందుకంటే చాలా అంటే జనరల్గా ఇప్పుడున్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఏంటంటే ఎక్కువ రైస్ ఐటమ్ తినేస్తున్నారు. రైస్ని మనం చాలా తక్కువ తీసుకోవాలి. రైస్ ప్లేస్లో కర్రీ ఎక్కువ తినాలి. కర్రీ ఎక్కువ తిని రైస్ 100 గ్రామ్స్ తీసుకుంటే కర్రీ 500 గ్రామ్స్ తీసుకోండి, ఎవరైనా హెల్దీగా ఉంటారు. మన ఒంట్లోకి ఫ్యాట్ని పంపించి ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే ఎక్కడ అవుతుంది? అవ్వదు. సో అందుకని అందరికి ఫ్యాట్ని పంపిస్తున్నారు, దానివల్ల షుగర్స్, బీపీలు అవన్నీ వస్తున్నాయి. అదే ప్రోటీన్ పంపండి, హెయిర్ గ్రోత్ కానీ మన మజిల్ డెవలప్మెంట్ కానీ అలాగే బాడీ కూడా చాలా రెగ్యులర్గా హెల్తీగా ఉంటుంది. అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు. అందరూ ఫ్రైడ్ రైస్లని, బిర్యానీ లేకపోతే పిజ్జాలు, బర్గర్లు అవి తినేస్తూ వాళ్ళ హెల్త్ని పాడు చేసుకుంటున్నారు. దానివల్లే హెయిర్ ఫాల్ అయినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏదైనా కూడా మనం తినే ఫుడ్ని బట్టే. ఇది వరకు 100 years ఉన్నారంటే వాళ్ళు నాణ్యతమైన ఫుడ్ తినేవారు. ఇప్పుడు నాణ్యమైన ఫుడ్ లేదు, నిద్ర లేదు, టైం టు టైం వర్క్ లేదు. అసలు హోమ్ ఫుడ్ ఎక్కడ ఉంటుందండి? ఎప్పుడు బయట ఫుడ్ ఉంటుంది. జనరల్ గా నేనైతే స్విగ్గీ, జొమాటోస్ వచ్చాక మరీ చాలా టూ మచ్ అయిపోయింది. సో అంటే జాబ్ చేసే వాళ్ళకంటే ఓకే, జాబ్ చేసే వాళ్ళకన్నా ఇంట్లో ఉండి వేరే వేరే జాబ్ చేసే వాళ్ళు కూడా అదే అంటే ఇంకెలా? వీళ్ళ వల్ల ఏంటంటే వచ్చే జనరేషన్స్ నష్టపోతున్నాయి. వీళ్ళు ఓకే, వీళ్ళ తర్వాత జనరేషన్స్ అయితే నష్టపోతున్నాయి. అది మాత్రం నేను చాలా గమనించాను. ఇప్పుడే 10 yearsకి 12 years పిల్లలకి కాలు నొప్పులు అంటారు, లేకపోతే కడుపులో నొప్పి అంటారు, లేకపోతే తలపోటు, అవన్నీ అసలు నాకు ఇప్పటికీ తెలియదు. సీరియస్లీ నేను ఇప్పటికీ టాబ్లెట్లు వేసుకోవడం కానీ ఏమీ నేను ఫేస్ చేయను. అలా తినగానే అలా నిద్రపడుతుంది, అలా లేవడం, 5కి గ్రౌండ్కి వెళ్ళడం, అలా సరిపోద్ది నాకు. మీరు పాటించే గుడ్ రొటీనే మీకు చాలా మంచి హెల్త్ని ఇచ్చింది. హెల్త్ బాగుంటే ఏదైనా సాధించగలం డెఫినెట్లీ. అది అయితే నేను చెప్పగలను పక్కా. సో ఫాలోవర్స్కి ఒక సీక్రెట్ ఏంటో తెలుసా? ఏంటో చెప్పండి మీరు. అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది, బిగ్ బాస్ అనేది ఒక డ్రీమ్. సో మీరు వెళ్తున్నారు అని నాకు ఒక సీక్రెట్ రివీల్ అయింది, నిజమేనా? అది కమింగ్ సూన్ అందరికీ తెలిసిపోద్ది మోస్ట్లీ. దేవుడు అదృష్టం నాకు వరిస్తే నేను వెళ్ళొచ్చు. తదాస్ దేవతలు తదాస్ దండ వెళ్ళొచ్చు. మీరు లక్ష్మీదేవిలా అన్నారు, నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్లీ వెళ్ళాలి. బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల మంచి నేను ఫేమ్ అవుతున్న పాటు మా పూజారులందరికీ కూడా మంచి పేరు తేవాలని రిప్రజెంట్ చేస్తూ వెళ్తారు మీరు. డెఫినెట్లీ. అంటే అందరూ కూడా ఒక పూజారి, నేను ఏదైనా చేయగలను మల్టీ టాలెంట్ టాస్క్లో. సో బిగ్ బాస్కి వెళ్ళి కూడా అక్కడ అందరితో పాటు నేను సత్తా చూపించగలను అన్న స్ట్రెంగ్త్ నాలో ఉంది కాబట్టి సో నేను వెళ్ళాలి అన్న కాన్సెప్ట్లో ఉన్నాను. నేను ఎందుకు మీరు వెళ్ళాలి అని నేను ఎందుకు కోరుకుంటున్నానో చెప్పనా? నేను నిజంగానే కోరుకుంటున్నాను మీరు వెళ్ళాలని. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పూజలు అలా చేయాలో చెప్తారు. ఇంకోటి గేమ్స్లో మీ స్ట్రెంగ్త్ బాగా, మీరు మంచి బలమైన పర్సన్ కాబట్టి చక్కగా గేమ్స్ ఆడతారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వంటలు, వాళ్ళైతే కడుపు నిండా తింటారు, లోపల ఉన్న వాళ్ళు ప్రశాంతంగా తింటారు. అమ్మో అయ్యప్ప సాధుని మనం నామినేట్ చేయకూడదు, నామినేట్ చేసి వెళ్ళిపోతే కడుపు ఖాళీ అయిపోతుంది మనకి, ఇంకెవరు చేసినా తినలేము, తిని కావాలి అని చెప్పేలా అంత మంచిగా కుక్ కూడా చేస్తారు. కాబట్టి మీలాంటి ఒక మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీ అందులో ఉంటే బాగుంటుంది, అందరూ ఎంటర్టైన్ అవుతారు అనేది నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. మీలాగే అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేయాలని నేను కూడా. కానీ మీరు ఎమోషనలా? బాగా ఎమోషనల్ అంటే నేను జనరల్గా ఎమోషనల్ కాదు, సీరియస్లెస్. అవునా? అందరూ నాతో మాట్లాడడానికి అంటే నేను ఎంత నవ్వించి ఎంత నమ్మకంగా ఉంటానో, నన్ను ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని అసలు పక్క ఊరుకోను. అది మాత్రం నేను నేను పగబడతాను డెఫినెట్లీ. అది పగబట్టి ఒకసారి కాటేస్తుందేమో, నేను వాళ్ళు చూసినప్పుడు అలా కాటేస్తా.
అది నా నిజంగా ఒప్పుకుంటాను నేను. అమ్మో బాబోయ్. అంటే నేను చాలా ఫ్రెండ్లీగా, చాలా వాళ్ళు మాట్లాడకపోయినా నేనే మాట్లాడి వాళ్ళు ఎలాంటి వాళ్ళ గుణం తెలుసుకుని వాళ్ళ గుణాన్ని బట్టి కూడా వాళ్ళని చాలా మందిని మోటివేట్ చేసి మంచిగా మార్చిన చాలా పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు తిరిగి మనల్నే కాటేద్దామని వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ప్రతిసారి చంపుతూనే ఉంటారు. అంతేనా? అలా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ లో ఉండడమే కరెక్ట్ ఈ రోజుల్లో మనుషులు. నా దగ్గర మీ దగ్గర ఇంకో మాట, నాకు అలాంటివి నాకు నచ్చవు, నేను చేయను. సీరియస్లీ నాకు అది నచ్చదు. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే నచ్చుతుందంటారా? నచ్చకపోతే నచ్చే వాళ్ళు ఉంటారు. అంతేనంటారా? అలా కూడా ఇష్టపడే వాళ్ళు 100లో 20% ఉంటారు. ఆ 20% చాలు నా లైఫ్ ని హ్యాపీ ట్రీట్ చేయడానికి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు ఇలాంటి విషయంలో? అలా వద్దు సాధు, లేకపోతే ఇలా ఉండకూడదు, నన్ను చిన్నోడా అంటారు మా ఇంట్లో, అప్పు అంటారు. ఇంకా అక్క అయితే చాలా, అంటే ఇంకా ఫ్యామిలీలో ఫస్ట్ థింగ్ మా బాండింగ్ మా సిస్టర్ ఫస్ట్. అక్క పెళ్ళి అవడంతోనే మా లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు చాలా కష్టాలు పడ్డ వాళ్ళం. ఇంకా అక్క అంటే మా అక్క పెళ్ళైన ఒక 5వ నెల బాబుతో పాటు సారితో పాటు నన్ను పంపారు. అందుకు ఇంకా ఇప్పుడు అక్క వాళ్ళది భీమవరమే, మాది భీమవరమే. వాళ్ళకి మాకు కొంచెం డిస్టెన్స్. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇంకా అలా కాదు, నేను ఇండిపెండెంట్గా ఉండాలని బయటకు వచ్చా. వాళ్ళైతే పంపనని చాలా గొడవ చేశారు. నేనే ఇంకా చాలా కోపంతో బయటకు వెళ్ళిపోయి వీళ్ళు సెటిల్ అయి చూపించాను. వాళ్ళు హ్యాపీ. అంటే బయటికి వెళ్ళిపోతే పిల్లాడు ఎక్కడ పాడవుతారన్న కాన్సెప్ట్ వాళ్ళది. అలా నేను ఓన్గా ఇండిపెండెంట్గానే నేను అలా ఒక స్టేజ్ నుంచి అలా కొంచెం చేసుకుంటూనే ముందుకు వచ్చాను. ఇంకా తల్లి మా అమ్మ నాన్నగారికి నేను ఏం చేయాలనుకున్నా చేయమని అంటారు. వాళ్ళు వద్దని నా స్టడీ దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇది వద్దు ఇది చేయకు అని ఎప్పుడూ చెప్పరు కూడా. ఎందుకంటే నేను చేసే ప్రతిదీ వాళ్ళకి తెలుసు. అలాగే నేను నిజాయితీగా ఉన్నానని ఒక 2-3 సార్లు నమ్ముతారు. నమ్మకం వచ్చాక వాళ్ళకే తెలుసు కదా మన పిల్లలు ఏంటని. అందరూ మా అమ్మగారు వాళ్ళ ఫ్రెండ్స్ అది రీల్స్ చూసిన వాళ్ళు అందరూ చెప్తుండే వాళ్ళకి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీ అబ్బాయి వంటలు బాగా చేస్తాడండి, లేకపోతే అన్నిటిలోనూ మనం అన్నీ ఉండేటప్పటికి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకు ఫ్యామిలీలో ఇంకా మా ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న అన్నయ్య అక్క బావ వాళ్ళ పిల్లలు మా ఫ్యామిలీ. అంతే ప్రశాంతమైన లైఫ్, ప్రశాంతమైన ఫ్యామిలీ. అంతే. సో అన్నయ్య ఇంకా ఫుల్ సపోర్ట్. అంటే చూడ్డానికి పైకి కోపంగా తిడుతుంటాడు కానీ లోపల ప్రేమ ఉంటుంది. అవునా? ఏమని తిడుతుంటారు? అంటే బయట ఇది ఫస్ట్ లో మా పూజారులు వాళ్ళు ఏంటి ఆ రీల్స్ ఏంటి అవి ఇవి అన్నప్పుడు ఎందుకు రీల్స్ చేయడం ఆపేమనేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అయ్యప్ప చదువు మీ తమ్ముడు అని వాళ్ళు భలే చేస్తాడు మీ తమ్ముడు ప్రతిదీ. ఏ గుడికి వెళ్ళినా మమ్మల్ని అడిగేటప్పటికి మా అన్నయ్యకి ఏంటి ఎవరికైనా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన వాళ్ళు భీమవరంలో ఒక అయ్యప్ప సాధు ఉంటాడు పూజారి, ఇక్కడైనా ఉండేది అని చాలా మంది బ్రాహ్మణులు ఇక్కడ గుళ్ళ వాళ్ళకి ఫోన్ చేసేటప్పటికి వాళ్ళందరూ ఓకే మన భీమవరంకి ఇలా అయినా గుర్తొస్తుంది, మన పౌరేతులకి ఒక గుర్తింపు అనేది వచ్చింది అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంది ఇప్పుడు. సో ఫస్ట్ లో డెవలప్ అయ్యేటప్పుడు తిడుతూ ఉంటారు కదా, అది కామన్. ఏనాడు నేను పట్టించుకోలేదు. ఫ్యామిలీ వద్దని చెప్పలేదు, నువ్వు ఏ చేసినా మంచిగా చేయి అన్నారు. అలాగే ప్రతి దాంట్లో సపోర్ట్ ఉంటారు. మరి కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు కంటెంట్ క్రియేటర్ గా ఇంత మంచి గుర్తింపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే స్టార్ట్ చేశారా? లేకపోతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా రొటీన్ లైఫ్ని ఇంత బాగా డిజైన్ చేసుకున్నందుకు వాళ్ళు అంటే నేను నా రొటీన్ లైఫ్నే పెట్టారు. వంటలు కానీ ఏదైనా నా క్లీనింగ్ ఓసిడిసి బాగా ప్రాబ్లం. సో నీట్గా హైజీనిక్ ఫుడ్ తినాలి. సో అది చేసుకునే విధానం నేను రెగ్యులర్గా కూడా నేను తిన్నా, మా ఇంట్లో వాళ్ళు తిన్నా అలాగే ఉంటుంది. కాబట్టి ఆ చేసుకునే విధానం చూపించడంలో అది క్లీన్, అది మేము రెగ్యులర్గా చూపిస్తున్నాం కాబట్టి అది బాగుంది కాబట్టి ఫాలోవర్స్ అనేది పెరిగారు. అంటే ఇది చేస్తే పెరుగుతారన్న ఉద్దేశంతో చేయలే. ప్రతిదీ 2 మిలియన్ 3 మిలియన్ రీచ్ వచ్చేప్పటికి ఇంకా సరే చాలా మంది ఫుడ్ వీడియోస్ డిఫరెంట్ కర్రీస్ నువ్వు పెట్టాక మేము వండుకున్నాక చాలా బాగున్నాయని కొన్ని వేల నాకు కామెంట్స్ మెసేజెస్లు అయితే వస్తాయి. నేను గమ్ముని ఎవరికి కూడా రిప్లై చాలా మంది మా ఫాలోవర్స్ అదే ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు హాయ్ అని పెట్టాక మనం హాయ్ అనాలి, ఇంకా సోన్సో అన్ని అడుగుతారు, నెంబర్ ఇవ్వాలి. అదంతా వాళ్ళకి ఇచ్చాక మనం ఎత్తకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. అవన్నీ ఎందుకు, చూడలేనట్టు ఊరుకుంటే సరిపోతుంది. సో అయ్యప్ప సాధు గారికి ఇప్పటివరకు ఇన్స్టాలో మెసేజ్ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి ఆన్సర్ అనమాట. అది పాపం ఆయన బాధ ఏంటంటే మెసేజ్ పెడితే రిప్లై ఇస్తూ కాన్వర్జేషన్ పెరుగుతుంది, ఒకరి ఇద్దరు అయితే ప్రాబ్లం లేదు, కొన్ని వందల మెసేజ్లు వస్తాయి కాబట్టి రెగ్యులర్గా ఏదైనా ఒక వీడియో వైరల్ అయితే వాళ్ళు పెడుతూ ఉంటారు. అమ్మ అలాగే ఎక్కువగా వచ్చేది అమ్మ పంతులు అని ఒకటి పెడుతూ ఉంటారు. సో దానికి ఇంకా నేను ఏం రియాక్ట్ అవ్వాలి, సర్లే ఫాలోవర్సే కదా. అలానే నాకైతే బ్యాడ్గా కామెంట్స్ ఎవరు పెట్టరు.
ఆ పెట్టిన ఒకళ్ళిద్దరు కూడా ఏ బుద్ధి తిన్న వాళ్ళు పెడతారని దేవుడు చూసుకుంటారని నేను ఊరుకుంటాను, కానీ వాళ్ళకి రియాక్ట్ అవ్వాలంటే 5 నిమిషాల పని. బట్ నేను అవ్వను, రియాక్ట్ అవ్వను. సరే అందరూ ఒకలా ఉంటే సమాజం ఇంత 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 చండాలంగా ఎందుకు ఉండదు. అందరూ ఒకలా ఉంటే సమాజం అంతా ఇలా ఉండదు కదా. సో నేను లైట్ తీసుకుంటా, డిలీట్. అందులోనూ కలియుగంలో కర్మ పాపాలన్నీ చూడాలి చాలా. నేను ఎక్కువ ఏం ఫీల్ అవుతానంటే, నేను అసలు ఈ జనరేషన్ కాకుండా ఒక 50 years బ్యాక్ పుట్టుంటే బాగుండని చాలా సార్లు ఫీల్ అయ్యాను. అప్పుడు బిగ్ బాస్ కెళ్ళరుగా, అవన్నీ లేకపోతే మనకి ఇంత స్ట్రెస్ ఉండదు, ఇది ఉండదు కదా. బిగ్ బాస్ ఇదని కాదు, అప్పుడు ఉంటే ఇంకా హెల్దీగా ఉండొచ్చు, ఫ్యామిలీతో ఎక్కువ బాండింగ్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ తో ఎక్కువ బాండింగ్ ఉండొచ్చు. అసలు ఫస్ట్ థింగ్ కొన్ని తీసేస్తే కల్తీ లేని ఒక ఎన్వైరన్మెంట్ ఉండేది అది. సో అది మా తాతల కాలంలో ఉంది. మా నాన్నగారు వచ్చేప్పటికి సగం ఉంది, మా దగ్గరికి వచ్చేప్పటికి 10% ఉంది. ఆ 10% ని నా హెల్త్ ద్వారా నేను ఇంకొంచెం గ్రోత్ చేసుకుంటానికే చూపుతాను. ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్ కి అసలు ఉండదండి. వాళ్ళు పెట్టినా కూడా అలాంటివి తినరు, చేయరు. జనరల్ గా పూజలప్పుడు అది కింద కూర్చోమంటాం, పొద్దున్న లేచి తలస్నానం చేయమంటాం. అవన్నీ కూడా చెప్పాలంటే మనలో ఉన్న ఫ్యాట్ ని కరిగించడానికి, మనలో ఉన్న యాక్టివిటీని ఇంకా యాక్టివ్ పెంచడానికే చెప్పాలంటే. పూజలు అవి పొద్దున్నే ఎందుకు చేసుకోవాలని జనరల్ గా అందరూ ఆలోచించుకుంటే అదంతా సైన్స్ పరంగా కూడా ఒక బెనిఫిట్, మార్నింగ్ అవర్స్ ఫ్రెష్ మైండ్ ఉంటుంది, సాంప్రదాయ పరంగా బెనిఫిట్. అవన్నీ కూడా ఇప్పుడు ఏమైందంటే అందరూ సాటర్డే చేస్తున్నారు, అది ఒక డివోషనల్ గా చేయట్లేదు, ఒక హాబీగా చేస్తున్నారు కదా. అది నాకు అంటే నేను పెట్టడం వల్ల నేను పెడుతున్నాను, మీరు పెడుతున్నారు కదా అని మీరు అనుకోవచ్చు డౌట్. నా వీడియో చూసి లక్షల మందిలో అట్లీస్ట్ ఒక 100 మంది అయినా ఈయనలా మారి పూజ చేసుకోవాలనిపించాలనే పెడుతున్నాను తప్ప, అది చూసి ఏదో నాకు వ్యూస్ పెరిగిపోతాయి అదని నేను పెట్టను. నా పూజా విధానం ఎందుకు, నేను పెట్టకుండా ఉంటే నాకే బోల్ డబ్బులు వస్తాయి కదా, నన్ను పూజ చేయించుకొని పిలుస్తారు కదా. కానీ నేను ఎందుకు పెడుతున్నాను, భక్తిని పెంచాలి, భక్తి భావాన్ని పెంచాలి. కలియుగంలో ఎక్కువ గోవిందనామ స్మరణ చేయడం వల్ల ముక్తి అనేది మనం కొంచెం పొందొచ్చు. మనం చేసిన పాపాలు ఎన్ని అయితే పుణ్యం ఎంతే ఉంది, అది పెరగాలన్న కాన్సెప్ట్ లో మనం పెట్టాలి. ఏదైనా సరే, పూజలు అవ్వచ్చు, మనం తినే ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే మనం ఎంజాయ్ చేసేది ఏదైనా ఇప్పుడే చేసుకోవాలి, రాను ఇంకా చేయలేము. ఆ కాన్సెప్ట్ లోనే నేను పెడతాను ప్రతిదీ. ఎలాగో పూజ విధానంకి పూజ గురించి వచ్చింది కాబట్టి ఒక పెద్ద క్వశ్చన్ అండి, చాలా కాంట్రవర్షియల్ నడుస్తుంది ఇప్పుడు. ఒక్కొక్క క్రియేటర్ ఇంకొకరిని అనుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో 7 శనివారాల వ్రతం అనేది చాలా ఎక్కువ స్ప్రెడ్ అయింది ఇప్పుడున్న రోజుల్లో. అంటే మేబీ అంతకు ముందు కూడా చేసేవారేమో, సోషల్ మీడియా లేకపోవడం వల్ల తెలిసేదో కాదో తెలియదు. కానీ 7 శనివారాల వ్రతం అనేది ప్రతి ఒక్క సెలబ్రిటీ నుంచి నార్మల్ స్థాయి నుంచి సెలబ్రిటీ వరకు అందరూ చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు. కొందరు ఆడంబరంగా చేసి ఇది చేస్తున్నారు, కొందరు ఉన్న దాంట్లోనే అసలు ఆ దేవుణ్ణి చూడగానే అమ్మ ఇది కదా పూజ అంటే అనిపిస్తుంది. కొందరిని చూస్తుంటే వాళ్ళ నగలు చీరలు ఇవే సరిపోతున్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మేము కామెంట్ చేయకూడదు, కానీ మీరు ఒక పూజారిగా మీరు చెప్తే అందరికీ జనరల్గా మనం అంటే నేను ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్నది కాదు, కానీ మనం భక్తి భగవంతుడు నిజంగా చెప్తున్నాను, వెండి పెట్టినా బంగారం పెడితే వస్తాడన్నది అస్సలు అది అది నిజం కాదు. మనం మనస్ఫూర్తిగా ఆ ఒక్క పూట ఒక 10 పువ్వులు కానీ ఒక 11 పువ్వులతో పూజ చేసి గోవిందా 108 సార్లన్నా 7 శనివారాల వ్రతం పూర్తయిపోద్ది. ఆ కథ నిమిత్తం మనం చెప్పుకుని అక్కడ మెయిన్ గా పెట్టాల్సినవి పెడితే చాలు. 20 రకాలు 30 రకాలు 40 రకాలు పెడితేనే దేవుడు వస్తాడంటే అది నిజం కాదండి. నేను చెప్తున్నాను, ఒక పూజారిగా అని కాదు, ఒక కామన్ మ్యాన్ గా కూడా చెప్తున్నాను. నేను పూజారినే, కానీ నేను పూజారిని నా ఇంట్లో ఎందుకు చేసుకుంటున్నాను? నా ఇంట్లో కూడా ఐశ్వర్యం ఉండాలి. పూజారి అయితే వాళ్ళకే చేయించాలని లేదు కదా. నేను మా ఫస్ట్ ఎప్పుడు కూడా నిత్య విధానం పూజారి కానీ మీరైనా సరే, మనం గుడికి వెళ్లే ముందు మన ఇంట్లో దేవతలు ఉంటారు, మన ఇంట్లో పూజ చేసుకుని వెళ్తేనే గుడికి వెళ్ళాలి. మనం ఇంట్లో పూజ చేసుకోకుండా రెడీగానే ఇంకా వాడపల్లి కానీ ఇటు తిరుపతి కానీ వెళ్ళిపోవడం మంచిది కాదు. మంచిదని కాదు, మన ఇల్లు పొద్దున్నే ఆడవాళ్ళు కూడా 5 చక్కగా లేచి తలస్నానం చేసి ఉన్నంతలో దీపం పెట్టుకుని అప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించుకుని కాఫీలు అయితే తాగాలి. మొహం గడుక్కోకుండా ఇల్లు తుడిచేస్తారు, లేదంటే పిల్లలు రెడీ. అంటే ఇప్పుడున్న బిజీలో మీరు 5 లేవండి, నైట్ 9 పడుకోండి, 11 వరకు ఎందుకు చూస్తున్నారు ఫోన్? సో అవన్నీ నిజాలు మాట్లాడితే వాళ్ళకి నచ్చదు, బట్ నిజాన్ని నిజంగానే చెప్పాలనేది నా ఉద్దేశం. అట్లీస్ట్ ఈ వీడియో చూసి 100 మందిలో 50 మంది అయినా లేచి వాళ్ళ మోటివేషన్ని మార్చుకుంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళ పిల్లలు బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం నిలబడద్ది. అదండి నేను చెప్పగలిగే. ఇల్లు శుద్ధిగా ఉంటేనే ఇల్లు శుద్ధి. అలాగే ఆడవాళ్ళు కొంచెం వాళ్ళ ఇంట్లోకి రాని రోజుల్లో కూడా అన్ని కలుపుకుంటున్నారు, అది మంచిది కాదు, అది చాలా మంచిది కాదు. అది ఉన్నంతలో దేవుడి దగ్గరికి వెళ్ళకుండా అవాయిడ్ చేయడం మంచిది. అప్పుడున్న రోజుల్లో ఎంత శుద్ధిగా ఉండేవారు. అది ధర్మానుసారం మేము పాటిస్తున్నాం.
ధర్మం శాస్త్రానుసారం కొన్ని ఉంటాయి. నిజంగా నేను ఒక పౌరహిత్యుణ్ణి, నేను పౌరహిత్యం మానేసి ఎంప్లాయీగా వర్క్ చేయొచ్చు, నాకు ₹1,00,000 వస్తాయి. కానీ నేను ధర్మానుసారం పౌరహిత్యంగా ఎందుకు చేస్తున్నాను? ధర్మంగా నిలబడాలనే కదా. అవును, వృత్తిని కూడా కాపాడాలి. ఇప్పుడు మంగళవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కటింగ్ చేస్తున్నారు, వాయిద్యాలు వాయించడానికి వస్తున్నారు, ఆకలి వాళ్ళు బట్టలు ఉతుకుతున్నారు, వాళ్ళు అలాగే ఎవరు వృత్తిని ఎవరు వాళ్ళ క్యాస్ట్ని వాళ్ళు తగ్గట్టుగా చేస్తున్నారు. మా దాంట్లో కూడా ఏదే చేస్తున్న వాళ్ళని గౌరవించండి, లేని వాళ్ళు లేదు, ఉన్న వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు. కొన్ని తరాలు ఇంకొక 2 generations ఆగితే గుళ్ళకి ఎవరు పెడతారు? అవును, మనం గుళ్ళో ఇప్పుడు ఒక భగవంతుని అర్చించే విధానం పెట్టుకున్నవాడే పూజారు, ఆయన్నే సరిగ్గా చూడకపోతే ఇంకెలా? హౌ? అది మెయిన్ పాయింట్ కదా. కొన్ని గుళ్ళల్లో పాపం చాలా బ్రాహ్మణులు కొట్టడం, ఎవరినో మనం పొడిచారు, అవన్నీ ఎంత బాధాకరమైన విషయం. అసలు ఎంత పాపం కూడా. అది పాపం. ఏ మనిషిని చేసినా పాపమే. కాకపోతే వాళ్ళకన్నా విష్ణుమూర్తి నాభి నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు పడడం వల్ల వాడు చేసిన పాపానికి ఇంకో 10 రెట్లు వస్తుంది. అది ఇప్పుడు తెలియదు వాళ్ళందరికీ. ఇది వరకు ఏంటంటే పైకి వెళ్ళాక అనుభవించారు వారు కర్మని. వాళ్ళు ఇప్పుడే ఇక్కడే అనుభవించేస్తారు. 40+కే షుగర్లు, బీపీలు, లేకపోతే కాళ్ళు లాగడం, చేతులు లాగడం, హార్ట్ అటాక్లు, ఇవన్నీ కర్మానుసారమే అండి. మరి కర్మానుసారం. మనకు ఐశ్వర్యం రావాలన్నా కర్మానుసారమే, కష్టాలు రావాలన్నా కర్మానుసారమే. అది తెలుసుకుంటే ఏ మనిషి అయినా శుభ్రంగా బతుకుతాడు, శుభ్రంగా చేస్తాడు. సో మీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఏది అడిగినా సరే అలవోకగా చెప్పగలిగే అంత సామర్థ్యం ఉంది, అంత ఇన్ఫర్మేషన్ కూడా మీ మైండ్లో ఉంది, అంత నాలెడ్జబుల్ పర్సన్ మీరు. సో ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉంటున్నారు జనరేషన్ అనేది చెప్పారు. నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్లో ఏం చెయ్యకూడదు ఇప్పుడున్న వాళ్ళు అనేది మాత్రం చెప్పాలి అనుకుంటున్నాను మీరు. అంటే ఈ పూజల గురించి వీటి గురించి ఈ వీడియోలు చూసి ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారు, ఒక మంచికే, కానీ అది ఎంతవరకు మంచిది అనేది అర్థం అవ్వట్లేదు. అది నిజంగానే చేస్తున్నారా, హార్ట్ఫుల్గా లేదా అనేది తెలియట్లేదు. దీనికి మీరైతేనే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారనుకుంటున్నాను. అంటే నేనే ఉన్నానండి, నేను పూజ చేసుకుంటూ కూడా ఒక పక్క పూజ చేసుకుంటూ కూడా వీడియో క్యాప్ చేస్తున్నాను. ఎందుకు క్యాప్ చేస్తున్నాను? నా చేసే విధానాన్ని చూసుకుని వాళ్ళు కూడా చేసుకోవాలన్న ఉద్దేశంలో క్యాప్ చేస్తున్నాను. చాలా మంది పూజ కూడా పెట్టేస్తావా, లేకపోతే నైవేద్యం పెట్టేస్తావా, హారతి పెట్టేస్తావా అని అడుగుతారు. నేను ఎందుకు పెడుతున్నాను? వాళ్ళకి విధానం తెలియదు. కొంతమందికి పాపం చాలా మంది నాకు మోస్ట్ థింక్ ఒక 1000 పైనే వచ్చినాయి మెసేజెస్లు. మేము చదువుకోవడం కూడా రాదండి, వ్రతం ఎలా చేసుకోవాలని అడిగారు. వాళ్ళకి నేను మొత్తం రికార్డ్ పెట్టి ఆ రికార్డ్ అక్కడ పెట్టుకుని ఆ విధానాన్ని పెట్టుకోని అని చెప్పిన వాళ్ళకి చాలా మందికే పెట్టాను నేను. ఎందుకని పెట్టాను? వాళ్ళు చాలా హార్ట్ఫుల్గా నన్ను అడిగినప్పుడు మాకు చదువుకోవడం కూడా పుస్తకం రాదండి, మా పిల్లలు అంటే వాళ్ళ పిల్లల పెళ్లి కోసం లేకపోతే వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, మనం చేయగలిగేది ఏంటి? నాకు వచ్చు, నా నోటితోనే, అదేం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఇంకోటి కాదు. నేను వాళ్ళందరికీ ఒక రికార్డ్ పెట్టి ఇవ్వడం వల్ల వాళ్ళు అమ్మ ఇప్పుడు ఫస్ట్ రాగానే దీపం వెలిగించాలి, సంకల్పం చేయాలి, ఇది చేసుకున్న తర్వాత ఇది చేయాలి అని చెప్పడంతో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చేసుకోవడం వల్ల రిజల్ట్ వచ్చిందని అన్నారు. అంటే ఇప్పుడు వస్తువులు పెట్టుకుని, బంగారం పెట్టుకుని, లేకపోతే 21 రకాల ప్రసాదం పెడితేనే వెంకటేశ్వరం వస్తాడంటే రాదండి. మనసు ప్రశాంతంగా ఏ ఆటంకాలు లేకుండా ఒకళ్ళని మనం చెడు కోరుకోకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి భగవంతుడు తప్పకుండా దీవెనలు ఇస్తాడు. నేను ఇది ట్రూగా నమ్ముతాను, నేను చేస్తాను. నన్ను ఎవరైనా అంటే నేను ఊరుకోను. ఎందుకు నన్ను అనాలి? నాకు ఎవరైనా పెడుతున్నారా, ఏమైనా చేస్తున్నారా? కాబట్టి నేను ఎవరిని ఊరుకోను. అన్యాయంగా నేను అనిపించుకోను. అసలు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ నాది నేనే శుభ్రం చేసుకోవడానికి నాకు సరిపోవట్లేదు. ఇంకా ఫోకస్ చేసే అంత ఎందుకు? మనకి ఎవరి లైఫ్ ని వాళ్ళని చూసుకుంటే వాళ్ళలోనే చాలా మిస్టేక్స్ ఉంటాయి. మళ్ళీ పక్క వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మనం జడ్జి చేసి ఎందుకు? సో నేనేం చెప్తానంటే మీరు పూజ చేసుకోండి, వాళ్ళది అలా ఉంది, వీళ్ళు అలాంటి తప్పులు ఎంచడంతోనే భగవంతుడు ఏమనుకుంటాడు? వీళ్ళు పూజ చేసుకోవడం అనేసి వాళ్ళ మీద ఎంచుతున్నారు, వీళ్ళ మీద ఎంచుతున్నారు అని భగవంతుడు కూడా ఇచ్చే కానుక ఇవ్వడం మనకి. నేను అది చెప్తాను. అది 100కి 200%. మీరు పూజ చేసుకుంటున్నారా అంటే వాళ్ళకు ఏమనుకోవచ్చు, మీరు పూజ చేసినప్పుడు వీడియోలు పెడుతున్నారా, అది మీ జనరల్గా అందరికీ తెలియదు కాబట్టి పెడుతున్నాను అంతే తప్ప నేను ఇంకోటి అని పెట్టట్లేదు. సో నేను పెట్టకపోయినా మీరు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, నేను పెట్టినా చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే మనసు బాగా ప్రశాంతంగా ఎవరి మీద ఫోకస్ లేకుండా ఆ చేసుకునే ఒక అరగంట అయినా మనం ప్రశాంతంగా దేవుడి మీద కాన్సన్ట్రేషన్ అంతా భక్తితో ఉంటే తప్పకుండా భగవంతుడు మన కోరిక తీరుస్తాడు, వస్తుంది. 7 వారాలు ఏంటి, 7 వారాలే కాదు, మీరు 7 వారాలని అలా కంటిన్యూ చేసుకోండి. 7 వారాలే చేయాలని లేదు. కాకపోతే ఒక థీమ్ ఎందుకు పెట్టారంటే 7 వారాలు అనేది ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మనం ఎంత తలుచుకుంటే అంత పాపాలు పోతాయి, ముక్తి లభిస్తుంది. గోవింద అని మనం తలుచుకోవడం వల్ల ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారం కాబట్టి
ఈ ఆయన ఎంత స్మరించుకుంటే అంత మంచిది. మంచిది. అందుకనే మన వాడపల్లి ఫేమస్ అవడం కానీ అన్నీ కూడా జరగడం కూడా అది పురాణాల్లో కూడా ఉందండి. వాడపల్లి ఫేమస్ అవుద్దని బ్రహ్మంగారు కూడా చెప్పిన దాంట్లో కూడా ఉంది. కాబట్టి వాడపల్లి క్షేత్రం గురించి కొన్ని సంవత్సరాల కిందటి నుంచి ఉంది. కాకపోతే ఈ మధ్య ఒక 5 years బ్యాక్ నుంచి బాగా డెవలప్. నేను నిన్న కూడా శనివారం నైట్ అంటే ఈరోజు సండే నేను 9:30కి వెళ్తే అప్పుడు కూడా మినిమం ఒక గుళ్ళో ఒక 3,000 మంది క్రౌడ్ ఎంత క్రౌడ్. నిన్న ఒక్కరోజు ఆదాయం 1,03,26,000 వచ్చింది. అది వాడపల్లి గ్రూప్ మా ఊరు వాళ్ళది ఉంది. వాళ్ళు ప్రతి నోటిఫికేషన్ గ్రూప్ లో షేర్ చేస్తారు. చూడండి, డబ్బు రావడం అది ఇది కాదు, మనం ఉన్న జనాలు ఎంత మంది నమ్మి వస్తున్నాం. ఆ వస్తున్న దాంట్లో కూడా భక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ జరగలేదని కోపంతో అవన్నీ కూడా మానుకోవాలి. కొంత గుడి తరపున సపోర్ట్ జరుగుతుంది, నెగిటివ్ కూడా చాలా ఉంది. అది భక్తులు తెలుసుకోవాలి. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం అంటే దర్శనం కొంచెం ఇబ్బంది పడతారు. ఆ దర్శనాన్ని కూడా కొంచెం బాగా చేస్తే ఇంకా హ్యాపీ. అవును, కొంతమంది పడిపోతారు. అంటే ఇంకోటి కమర్షియల్ కూడా అయిందండి. నేను చెప్పకపోవడమే నాకు నిన్న కోపం వచ్చింది. నేను కొన్ని వీడియోలు తీసాను. అక్కడ గుడి బయట డోర్లు శుభ్రం చేయడం లేకపోవడం, అలాగే బయట పార్కింగ్ దగ్గర అవన్నీ కూడా కొంచెం శుభ్రం లేకుండా ఉంది. ఒక కార్ పార్కింగ్ 40 రూపాయలు, వెహికల్కి 40 రూపాయలు తీసుకున్నప్పుడు చుట్టుపక్కల ప్రాంగణం ఎంత నీట్గా ఉండాలి. ఆ నీట్నెస్ అనేది కూడా వాడపల్లి క్షేత్రం దగ్గర అయితే లేదు. సో నేను ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను. నేను చూశాను, నేను నిన్న నైట్ వెళ్ళా. ఆ డోర్లు అది 9కి దర్శనం స్టాప్ అన్నప్పుడు మీరు అప్పుడు బయట డోర్లే క్లోజ్ చేసేయాలి. బయట డోర్లు క్లోజ్ చేయకుండా ఉంటే భక్తులు వస్తారు. భక్తులు వచ్చాక ఏమంటారు, ఇంత దూరం మనం కష్టపడొచ్చు దర్శనం అనేది ఫీల్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది మనం అలాంటివి తగ్గించేసుకోవాలి. అప్పుడు ఏమనుకుంటారు, 9కి దర్శనం క్లోజ్ అన్నప్పుడు మీరు 9కి మెయిన్ డోర్స్ క్లోజ్ చేయాలి. ఎక్కడ 4 ముఖ ద్వారాలు మీరు క్లోజ్ చేసుకుని లోపల ఉన్న వాళ్ళ మట్టికే దర్శనం ఇచ్చేసి మీరు బయటికి పంపితే అక్కడికి క్లియర్ అయిపోద్ది. పంపలేని వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, ఈ వెంకటేశ్వర స్వామి మనకేం మొక్కు తీర్చలే, కోరిక తీర్చలే, మనం ఇక్కడికి వచ్చిన ఏమీ ఫలితం రావట్లేదు కదా, వచ్చే వారం రాములే అలా అనుకుంటారు. లేకపోతే కొంతమంది వాళ్ళే కొట్టుకుంటాం, దర్శనం మీ వల్లే మాది ఆగిపోయింది అంటాం. అలా జరిగింది నిన్న నైట్ కూడా. నేను చూశాను. ఎందుకు అందరూ ఎందుకు వస్తాం గుడికి? ప్రశాంతత కోసం. ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్న కష్టాలన్నీ తొలగిపోవడం కోసం వస్తాం. మరి అక్కడికి వచ్చాక అలా జరిగితే నేనే ఉన్నాను, అయ్యో ఇంత దూరం ట్రావెల్ చేశాను దర్శనం అవ్వలేదని ఫీల్ అవుతామా లేదా? ఒక కామన్ మ్యాన్ గా నేను ఒక కామన్ మ్యాన్ గా చెప్తాను. ఒక పూజారి పక్కన పెట్టేసేయండి, సెకండ్ వేలో చెప్తున్నా. నేనే ఉన్నాను, పెద్ద తిరుపతి వెళ్తే దర్శనం జరగకపోతే ఎంత ఫీల్ అవుతాం? అలాగే మన వాడపల్లికి కూడా చుట్టుపక్కల ఎక్కడి నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు చాలా అవుట్స్కట్స్ నుంచి వస్తున్నారు. వాళ్ళందరూ ఇంతే లాంగ్ ఫీల్ అవుతారు కదా. నేను చెప్పేది అది గుడి గురించి. కానీ భక్తులు ఎవరైనా పూజ ప్రతిదీ చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. బంగారం ఉంటేనే దేవుడు వస్తాడా, వెండి ఉంటేనే వస్తాడా, 21 రకాల ప్రసాదాలు అని కాదు. మనస్ఫూర్తిగా మనం ఆ పూటకి చనివిడి వడపప్పు పానకం పెట్టినా చాలు, దేవుడు తీసుకుంటాడు. మనం మనస్ఫూర్తిగా చేయాలి. ఏదైనా వాళ్ళు పతనం అవ్వాలని ఎప్పుడైతే చేసుకుంటామో గొప్పది అవ్వాలి. అంటే దేవుడా ఒకసారి నాకు 10 కోట్ల ఆస్తి వచ్చేయాలని కోరుకోకూడదు. 1,00,000 ఉన్నవాడికి ఇంకో 2 లక్షలు అప్పు తీరాలని కోరుకుంటే తప్పకుండా తీరుతుంది మీ కోరిక. అదండి, నేను కూడా అలాగే అనుకునే చేస్తాను. నాకు ఇంచుమించు ఒక 40 లక్షల అప్పు ఉంది. అందరూ అయ్యప్ప సాధు చాలా రాయల్టీగా మెయింటైన్ చేస్తాడు, చాలా ఉందని అందరూ అనుకుంటారు. కానీ 40 లక్షల అప్ప ఎలా అండి హ్యాపీగా ఉండగలుగుతున్నారు? 40 లక్షల అప్ప అంటే ఆశామాషియా. బట్ అయినా ఉండాలండి. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది. మళ్ళీ నాకు ఈ ఏజ్ రాదు, ఈ టైం రాదు కదండి. అందుకని నేను హ్యాపీగానే ఉంటాను. నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు అడిగారు అనుకో, నేను పలానా టైంకి వేస్తా అంటాను. అంతే కదా, నేను ఏదో కొనుక్కున్నాను దాని గురించి దీని గురించి డిస్కషన్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు ఎవరి దగ్గర తెచ్చి వాళ్ళకి ఇస్తాను తప్ప వాళ్ళు మనల్ని మాటలు అనిపించుకునేలా నేను ఉండను. వాళ్ళు అలా నాకు ఇచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కాదు. మరి తీర్చుకుంటున్నారా? డెఫినెట్ స్లోగా తీర్చుకుంటా. ఈ మధ్యనే కొంచెం ప్రమోషన్స్ మీద పడ్డాను. నన్ను గుళ్ళో చేస్తాను, అలాగే నేను డాన్స్ మేనేజర్గా చేస్తాను, మోడలింగ్. అంటే మోడలింగ్లో ఈ మధ్య కొంచెం గ్రోత్ అయ్యాను. సో ఆ మోడలింగ్లో చేస్తాను, అలాగే ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాను. ఒక డాన్సర్గా కూడా నేను ఈవెంట్స్కి చాలా రోజులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒక పూజారి అయితే అందులోనే ఉండాలని ఏం లేదుగా. నేను చేసేది తప్పు అయితే ఎవరైనా నన్ను శిక్షించడానికి కానీ ఖండించడానికి కానీ నన్ను రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి కానీ ఉంటుంది. నేను ప్రతిదీ నా సెల్ఫ్గా నేను కష్టపడడానికి నేను చేసుకుంటున్నాను. నాకు ఇప్పుడు 26 ఇయర్స్లోనే నేను ఇల్లు కట్టుకున్నాను, నా ఓన్గా ఇల్లు కట్టుకున్నా. డిపెండ్స్ నాకు కావాల్సిన కొంచెం 40 lakhs అప్పు దానికి హౌస్కి ఒక 70 lakhs అయింది. నేను ఒక 30 వరకు కొంచెం క్లియర్ చేసుకున్నాను. అన్నయ్యకి నాకు కలిపి కొంచెం అప్పులు ఉన్నాయి. అదే, అంతకు మించి మాకు ఏం లేదు. ఏదైనా ఉన్నా హ్యాపీగా తిరగడం, తినడం, ఫ్యామిలీని బాగా చూసుకోవడం, అంతే. ప్రశాంతమైన లైఫ్.
కాదండి, 40 lakhs అప్పు ఉంటే ప్రశాంతమైన లైఫ్ ఎలా అవుతుంది అని చెప్పి చాలా మందికి ఒక బిగ్ క్వశ్చన్ ఉండిపోతుంది. నాకు అలా అప్పున్నా నేను పెద్ద లెక్క చేయనండి. అప్పు ఈ రోజు కాకపోతే రేపు తీర్చుకుంటాం, లైఫ్ రాదు. నేను ఎవరికైనా అదే చెప్తా. అప్పు ఉంది కదా అని టెన్షన్ పడిపోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది, నిద్ర ఉండదు. మీకు స్కిన్ ఆ డ్యామేజ్లన్నీ అవడం అనేసి తీరుద్దాంలే, కష్టపడితే తీర్చగలం. కష్టపడితే ఇయర్లీ ఒక 5 to 6 lakhs అప్ అనేది ప్రెజర్ ఉండదా కాల్స్ చేయడం అలా ఎవరు నన్ను నమ్మిచ్చారు కాబట్టి అలా ఎవరు లేదు. అలా లేకపోతే ప్రశాంతమైన లోన్ పెట్టుకున్నాం, ఆ లోన్కి ఇప్పుడు ప్రజెంట్ వేస్తున్నాం. కొంచెం బయట ఒక 10 lakhs వరకు ఎక్స్ట్రా తెచ్చిన రెంట్ దాటికి వడ్డీలే కడతాం. వాళ్ళు మీ ఇష్టం, ఎప్పుడుంటే అప్పుడు ఏంటి అయ్యప్ప గారు అని కాల్ చేస్తారు, ఉన్నప్పుడు వేస్తాను, నాకు పూజలకు వచ్చిన రోజు వేస్తాను, లేనప్పుడు నెక్స్ట్ మంత్ దాన్ని టర్న్ ఓవర్ చేసుకుంటాను. మరి నాకు ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది. సరే, మీరే చెప్పారు 7 శనివారాలు వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా ఒక సంకల్పించుకొని చేస్తూ ఉంటారు, అందరూ స్టార్ట్ చేస్తారు. మరి మీరు 40 lakhs అప్పు తీరడం కోసమా లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళడం కోసమా? జనరల్గా 7 శనివారాలు వ్రతం ఎందుకు చేసుకున్నానంటే నేను రుణ బాధలు నివారణ అవ్వడానికి, నా డ్రీమ్ ఫిల్ అవ్వాలని. ఓహో, అంటే రెండు ఒకేసారి కవర్ అయిపోవాలి. అంటే అప్పు అనేది మెల్లగా తీరుతుంది. రుణ బాధలు ఒకసారి తీరలేవు. రుణ బాధలు ఇవన్నీ ఆయన అసలే వడ్డీ కాసుల వారు, అది అందుకు ఆయనకే వడ్డీలు మనం ఇవ్వాలి. అందుకు నేను ఒక డ్రీమ్ అనుకున్నాను కాబట్టి, అంటే బిగ్ బాస్ అనే కాదు, నా డ్రీమ్ నేను ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలని. సో ఇందులోకి వెళ్తే నాకు ఫేమ్ వస్తుందని, అంటే నన్ను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపట్టాలన్న కాన్సెప్ట్ నాది. ఓకే, రికగ్నైజేషన్ అనేది ఇంకా కావాలి. అంతే. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి అది నాకు వర్త్ అవ్వచ్చు అన్న కాన్సెప్ట్ లో నేను వెళ్దామని. అది ఒక బిగ్ రియాలిటీ షో కదండి, అంటే ఒక నేషనల్ లెవెల్లో అందరూ చూస్తూ ఉంటారు. సో మరి ఆ నేషనల్ టెలివిజన్లో మీరు కనిపించినప్పుడు మీలో ఉన్నవన్నీ ఆటోమేటిక్గా బయట పెట్టాల్సింది. పెడతాను. మనం దాచడానికి 1-2 రోజులు అయితే దాస్తాం, కానీ అన్ని వీక్స్ ఉండాలి అన్నప్పుడు మరి అన్ని డేస్ ఉండాలి అన్నప్పుడు అన్ని బయట పెట్టాలి. సో మీరు ఎలా ఉంటారు? అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటారా? నేను ఇప్పుడు ఎలా అయితే ఉన్నానో నేను సేమ్ యాస్టిస్ ఉంటా. నేను పాజిటివ్గా మాట్లాడతా, నాకు కోపం వస్తే కోపం వచ్చినట్టే చేస్తా, నచ్చితే ఉంటాం, లేకపోతే లేదు. ఒక్కళ్ళ కోసం నా క్రియేటివిటీని అనేది నా మెంటాలిటీని మార్చుకోవాల్సిన పని ఏంటి? నేను నిజంగానే ఉండాలి, నిజంగా ఉంటేనే మనం అవుతాం. బట్ కొన్ని విషయాల్లో అంటే నేను నెగ్గడం కోసం అలాంటివి చేసే వాటి దగ్గర నేను స్ట్రైట్గానే చేస్తాను. గేమ్స్ వాటిలో అలా చేస్తేనే నేను అన్నది కొంచెం డెవలప్ అవుతాను కదా. కొంచెం గేమ్స్ దగ్గర మాత్రం స్ట్రాటజీని యూజ్ చేస్తాను. నేను ఇండిపెండెంట్ గానే అక్కడ ఫోర్స్, నేను సపోర్ట్ గా, నేను ఒక టీమ్ ని బిల్డ్ చేసి అసలు అలాంటివన్నీ చూసేసాం కదా. 10 అంటే 9 ఎపిసోడ్స్ అయినాయి. అందులో సీజన్స్ లో ఉన్నవన్నీ కూడా గ్యాప్ చేసుకున్న మైండ్ లో దాచుకున్నాను. అంత ఇష్టమా మీకు బిగ్ బాస్ అంటే? బిగ్ బాస్ అంటే చాలా మంది, మీరు నమ్మరు, నాకు ఇప్పటికి ఇంచుమించు ఒక 5,000 మంది షేర్ చేశారు, నువ్వు అప్లై చేయని. ఫ్రెండ్లీగా ఏంటి, నా ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఏంటి, మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, డెఫినెట్లీ అప్రోచ్ చేయి. అంటే నువ్వు అప్లై చేస్తే నీకు అవ్వచ్చు, ఎందుకంటే మల్టీ టాలెంట్ టాస్క్ ఉన్న వాళ్ళే కామన్ మ్యాన్ని తీసుకుంటారు వాళ్ళు అన్న కాన్సెప్ట్ లో నేను అప్లై చేశారు. మరి వచ్చాయా మీకు కాల్స్ రావడం? అంటే జనరల్ గా ఒక్కటే అయింది జూమ్ కాల్లో, ఇంకా 2 ఉన్నాయి. అది అవ్వకుండా మనం రివ్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏదో ఇంటర్వ్యూకి పిలిచారు, నేను ఏదో చెప్పినట్టుగా అన్నది నాకు అలాగా, అంటే అక్కడ ఏదో సోచ్ చేశాడు, అలాంటివి నాకు నచ్చవు. నేను ఫస్ట్ నుంచి నా రియాలిటీనే చూపిస్తాను. నేను ఇప్పుడు నాకు 90K ఫాలోవర్స్ ఉన్నారు కదా అని నేను తక్కువ వాళ్ళని దగ్గర పొగరుండను, ఎక్కువ వాళ్ళ దగ్గర ఏమో తగ్గుండను. నేను కామన్ గా ఉంటాను, నాతో నచ్చితే మాట్లాడతారు, లేకపోతే లేదు. అంతేగాని 5 లక్షల మంది ఉన్న ఫాలోవర్స్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి బాబు అని బతిమల్లే టైప్ నేను కాను. నచ్చితే మాట్లాడతారు ఎవరైనా. చాలా మంది నా రీల్స్ ఎక్కువ యాక్టర్స్ లైక్స్ కొడతారు. అంటే లైక్ హరిత మేడం, సీరియల్ యాక్టర్స్, వాళ్ళందరూ మీ ఫుడ్ వీడియోస్, పచ్చళ్ళు, నేను పెట్టే పచ్చళ్ళకి ప్రతి ఒక్కటి యాక్టర్స్ లైక్స్ ఉంటాయి. ప్రతిదీ 5 million 6 million వెళ్ళినవి కూడా ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళు కూడా టేస్ట్ చేసి ఉంటారు, అందుకనే లైక్ కొట్టారని నేను అనుకుంటా. ఆ కామెంట్స్ కూడా ఏం పెడతారంటే, మేము ట్రై చేసామండి, చాలా బాగా వచ్చిందని కూడా పెడతారు కామెంట్స్. సో అది హ్యాపీ ఫీల్. గుడ్ రిజల్ట్ ఉంటే మీకు ఆటోమేటిక్ గా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, చాలా వస్తాయి. నాకు ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. నెగిటివ్ గా మోస్ట్లీ ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు పెడతారు. నేను దాన్ని కామన్ ఉండాలి, ఉంటేనే మనకి ఆశీర్వాదాలు. అంతే అంతే అంతే. సో అంటే ఇది కాంట్రవర్షియల్ అవుతుందా అవ్వదా అనేది పక్కకు పెడితే, నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఉండిపోయింది మైండ్లో. ఇది అడగొచ్చు అడగకూడదో కూడా తెలియదు. తప్పకుండా. అంటే పౌరహిత్యం అనేది ఒక గొప్ప థింగ్ లాగా అందరం మేము, అంటే పూజారులు చూస్తేనే ఒక మంచి రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళు రాగానే వాళ్ళ పాదాలని ఆనుకొని మనము
మా ఆశీర్వాదం కూడా తీసుకుంటూ ఉంటాం. అలాంటిది అందరూ అని చెప్పను, కొన్ని ప్లేసెస్లో ఏంటంటే జాతకాలు చెప్పినప్పుడు కొన్ని మిస్లీడ్ అవుతూ ఉంటాయి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, అలా చేయొచ్చు అంటారా? అంటే జాతకాలు అవి నిజమా కాదా అన్న మీ ఉద్దేశం? ఇప్పుడు దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాం. అలాగే మనకంటూ ఒక మనం పుట్టిన అంటే శాస్త్ర ప్రకారం ఏంటంటే మనం పుట్టిన టైము ఆ డేట్కి, అంటే ఇప్పుడు నెల ఉంది, ఇవన్నీ ఇప్పుడు ఇంగ్లీష్ నెలలు, ఇంగ్లీష్ డేట్స్ అన్నీ అప్పుడు నక్షత్రాలు అవన్నీ ఉండేవి జనరల్గా కామన్గా. ఇప్పుడు ఇది జ్యేష్ఠ మాసం ఈరోజు త్రయోదశి, రేపు చతుర్దశి, మంగళవారం అమావాస్య, బుధవారం ఆషాఢ ప్రారంభం అవుతుంది. సోమవారం, అదే రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం, బుధవారం ఏమో అది ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు ప్రారంభమవుతుంది. ఈ త్రయోదశి నాడు ఏంటంటే జనరల్గా ఇప్పుడు మీరు నేను ఒకే పుట్టామండి ఈరోజే త్రయోదశి అని చెప్పేస్తాం. ఇప్పుడు ఈ తిథి వారం అంటే ఆదివారము, నక్షత్రం, ఈ రోజున్న నక్షత్రాన్ని బట్టి ఏంటంటే మీ గుణగణాలు అనేవి కూడా భగవంతుడు అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మన భూమి ఇవన్నీ ఉన్నాయని ఎలా నమ్ముతున్నాం, మన నక్షత్రాలు అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ నమ్మాల్సిందే, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళారు, వాళ్ళు అక్కడ ఏం చూసి వచ్చారు? అలా కొన్ని నిజాలు ఉన్నాయి. ఆ నిజాలు ఏంటంటే శాస్త్రం ఈ చేంజెస్ పెరిగే కొద్దీ కూడా ఈ సాంప్రదాయాలన్నీ ఎందుకు తగ్గుతున్నాయి? అందరూ ఎంప్లాయీస్ అయిపోవడం వల్ల తగ్గుతున్నాయి. అదే ఎంప్లాయీస్లో మానేసి ఎవరు వృత్తినాలు చేసుకుంటే ప్రతి ఒక్కరు దేవాలయాలకు వెళ్తారు కదా. అవును, వెళ్తారు, అక్కడ చెప్పే పూజారులు చెప్పేవి వింటారు. సో దాన్ని బట్టి అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాయి, ఇంకా భక్తిభావం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు గుళ్ళకి వెళ్ళకపోవడం వల్ల, లేదంటే క్యాస్ట్ ఏంటంటే మతాలు మార్పిడి చేయడం వల్ల, నెక్స్ట్ కన్వర్ట్ అవ్వడం వల్ల కష్టం వస్తే మారిపోతున్నారు. ఎందుకు అలా మారడం? కొంచెం పేషెన్సీగా ఉండాలి మనం కూడా. ఎంత పేషెన్సీగా నేనున్నానండి, నేనే ఉన్నాను. రోజు మార్నింగ్ 5కి లేస్తాను, గుడికి వెళ్తాను, మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తాను, జిమ్కి వెళ్తాను, వచ్చిన వెంటనే గుడికి రెడీ వెళ్తాను, వెళ్ళిన తర్వాత పూజ చేసుకుని మళ్ళీ 11కి వచ్చాక నా పని నేను చూసుకుని, అంత పేషెన్సీగా ఉంటేనే కదా నా బాడీ చేంజ్ అవ్వాలన్నా, నేను గ్రోత్ అవ్వాలన్నా. ఇవన్నీ లేకుండా నేను గుడికి వెళ్తే ఎలా ఉంటాను? ఇంత లావుగా పొట్టేసుకుని. అవన్నీ మన డెవలప్మెంట్స్ మనం ఎలా చూసుకుంటున్నాం, మన జాతకాలు కూడా అలాగే పేషెన్సీగా ఉంటేనే ఏదన్నది రిజల్ట్ బయటపడుద్ది. అవన్నీ ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి కూడా. అవి మన భూమి దేవతలు ఎప్పుడైతే అన్నీ కూడా వాళ్ళు కాలమానం ప్రకారం మనం ఇప్పుడు చూడండి ఒక తంబేసుకుని ఇవన్నీ అలా పెట్టామో, వాళ్ళు కూడా కొన్ని రచించుకుని ఉంచుకున్నారు పురాణ గ్రంథాలు. అవన్నీ ఎలా అయితే ఉన్నాయో ఇవి కూడా ఉన్నాయని మనం నమ్మితేనే మన లైఫ్ అనేది బాగుంటుంది. నేను అదే జాతకాలు అనేది నమ్మచ్చు. అది ఎలాంటి వాళ్ళతో చూపించుకోవాలన్నది మీ చాయిస్. వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలా అని మేము చెప్పం. అది మీ చాయిస్ని బట్టి మీరు చూపించుకోవాలి. ఎవరు అందులో పర్ఫెక్షన్ ఎవరు ఎంత అప్పుడు ఉన్నారు, ఏదైనా ఉంది ఇప్పుడు సారీ షాప్కి వెళ్ళాలంటే వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారని వెళ్తున్నారు, అలా మీరు ఏదో చూసి వెళ్ళడం కాదు, అది జెన్యూన్, మన మనసు కనిపించాలి, నిజాయితీగా ఉండి అది నిజమా కాదని మీరు తెలుసుకుని వెళ్ళాలి. తెలుసుకోకుండా ప్రతి చోటుకి వెళ్ళి చూపించేసుకుని కమర్షియల్ అయిపోతుంది. ఇప్పుడు అది చూపించే వాళ్ళ 500 అంటే 300కి చూపించుకుంటాడు, వాడు ఉన్నదో లేదని చెప్తున్నాడు, వాడు అసలు నిజంగా చెప్పేవాడో కాదో తెలియదు. అలా చూపించుకోవడం వల్ల మీకు ఫ్యాట్ అవుతుంది. ఆ ఫ్యాట్ని ఏమన్నారు, లేదు వాళ్ళు చెప్పింది ఒకటి జరిగింది ఒకటి అని నమ్మడం మానేసి వాళ్ళు 10 మంది చెప్తుంటే 10 మందిలో 9 మంది కూడా మారిపోతున్నారు ఈ జాతకాలు నమ్మొద్దని. సో అలా కాకుండా మీరు నిజంగా భక్తి మీద ఎంతైతే పెడతారో మీ లైఫ్ని కూడా అంతే దృష్టి పెట్టి మీ లైఫ్ని మీరే మార్చుకోవచ్చు. ఎవరి మనిషి లైఫ్ని వాళ్ళే మార్చుకోవచ్చు. పక్క వాళ్ళు వచ్చి మార్చడాలు. గుళ్ళోకి వెళ్తే ఏమొస్తుంది? ప్రశాంతత. మీరు కోరుకునే కోరికని అలా రోజు చెప్పుకుంటూ ఉండడం వల్ల మీ కోరిక త్వరగా తీరుతుంది భగవంతుడి ద్వారా. అది మీరు కూడా మోటివేషన్ అవ్వాలి. మీరు అవ్వకుండా దేవుడికి చెప్పేసాం కదా అయిపోవాలంటే ఎలా అయిపోద్దండి? ఇన్ని కోట్ల జనంలో ఇన్ని పాపాల మధ్యన అవ్వాలంటే ఎలా అవుతుంది? ఇప్పుడు మనిషి వరకు ఏం చేస్తారు, లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇప్పుడు అందరూ మార్నింగ్ డ్యూటీ చేసి ఈవినింగ్ పడుకోవాలి, ఈవినింగ్ అంతా డ్యూటీ చేసి మార్నింగ్ పడుకుంటున్నారు. ఇంకెలా అవుతుంది? టైం సరిపోవట్లేదు అంటారు. 24 hours సరిపోవట్లేదా? చక్కగా పొద్దున 5కి లేచి 9కల్లా క్లోజ్ చేసుకుని లైఫ్ని పడుకుంటే 5కి ఎందుకు లేవాలి మనం? ఫోన్లు రీజన్, ఫుడ్ రీజన్, హెల్త్ రీజన్. ఈ 3 రీజన్స్ ఎందుకు వచ్చినాయి? మీరు మార్చుకోవడం వల్లే మీ హెల్త్ పాడవ్వాలన్నా, హెడ్ఏక్, మైగ్రేన్ ఇవన్నీ మనం చేసుకునే వాటి వల్లే వస్తున్నాయి. షుగర్ బీపీలు, టైం టు టైం ఫుడ్ తినే వాళ్ళందరికీ కూడా హార్ట్ అటాక్లు, షుగర్ బీపీలే. అందువల్లే హాస్పిటల్స్ అన్ని డెవలప్ అవడం, మన హెల్త్ కానీ హెయిర్ ఫాల్ అవ్వడం, సంథింగ్ అన్ని రావడం. అది నెక్స్ట్ పొల్యూషన్ మనం కావాలని చేసుకున్నాం, బైక్స్ అవన్నీ కొనుక్కుని, అవి తప్పదు. కాలమానం ప్రకారం టైం వేస్ట్ అవ్వకూడదు అనుకునేవాడు తప్పదు. నడిచెళ్ళే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, సైకిల్ వాడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. పల్లెటూళ్ళకి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎంత పద్ధతిగా
ఎంత పెద్దవాళ్ళైనా మనల్ని గౌరవిస్తారు, చిన్నపిల్లల్ని గౌరవిస్తారు, నడుచుకుంటూ ఎంత దూరం అవన్నీ వెళ్ళిపోతుంటారు. మన తల్లిదండ్రులు చెప్పినా కొంతమంది వినని బుర్రలేని వాళ్ళందరూ కూడా సిటీస్కి వాళ్ళు కనెక్ట్ అయిపోయి అక్కడ పద్ధతులు ఫాలో అయిపోతున్నారు. డబ్బు ఇస్తే కల్చర్ ని మార్చకూడదు అంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే మన మన కల్చర్ ని మార్చకూడదు. తల్లిదండ్రులు మార్చుకోగలమా? మార్చలే. అసలు చెప్పాలంటే దేవుడు అంటే మీరు ఎవరంటారు? మనకు కనిపించే తల్లి తండ్రే ప్రత్యక్ష దైవాలు. వాళ్ళని దండం పెట్టుకుని వెళ్తే పెద్ద అదే మనకి 1000 కోట్ల ఆశీర్వాదం. రోజు గుడికెళ్ళి ఒక 100 రూపాయలు ఇచ్చి పూజ చేసి దక్షిణలు వేయించుకుంటే వచ్చేది. వీళ్ళని ఇక్కడ బాధ పెట్టి మీరు అక్కడికి వెళ్ళి చేసేది ఏంటి? చేయలేదు. వాళ్ళకి రోజు మనస్ఫూర్తిగా ఫోన్ మాట్లాడి బాగున్నానమ్మా తిన్నావా అంటే వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. నేను బిజీగా ఉన్నాను పెట్టే. ఇవి చాలా మా గుడికి వచ్చి బాధపడే వాళ్ళు 90% తల్లిదండ్రులు పిల్లలకి మ్యారేజెస్ అవ్వక, లేకపోతే పిల్లలు మాట వెనక సెటిల్ ఎందుకు అవ్వట్లేదు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చూడాలి, వీళ్ళు వదిలేస్తున్నారు. వాళ్ళు రానివ్వట్లేదు. వస్తే మేము ఏదో చేసుకుంటాం అంటాం. ఇవన్నీ మారితే ప్రపంచమే మారుతుంది. నా వీడియో చూసి 100 మందైనా మారాలని నా ఉద్దేశం. ఖచ్చితంగా మారుతారు. మంచి మార్గంలో మంచి మాటలు చెప్పినప్పుడు. అంటే మంచి రోజుల్లో ఎవరికి నచ్చట్లేదు. చెడు గమ్మున ఎక్కువ వద్దండి. చాలా చెడు తీయగా ఉంటుంది, మంచి చేదుగా ఉంటుంది. సో నేను అందుకనే ఎక్కువ చెడునే ఇష్టపడతాను. అంతేనా? నేను చెడే ఎక్కువ ఇష్టపడతాను. అంటే లైక్ చెడుని ఇష్టపడితే మంచి ఆటోమేటిక్గా తెలుస్తుంది అంటారు. మనం కఠినంగానే ఉంటేనే ఈ రోజు మనల్ని తిట్టుకున్న వాళ్ళు రేపు పొద్దున్న నిజంగా వాళ్ళు చెప్పింది థింక్ చేస్తే నిజమా కాదని ఆలోచిస్తారు. బట్ డేస్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పింది నిజమే అని ఆలోచించినా వేస్టే కదా, టైం పోతుంది. కానీ వాళ్ళు మారుతారు కదండి. కొంచెం మార్పు రావడం వల్ల వాళ్ళ లైఫ్ని వాళ్ళు టర్న్ చేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళు మౌల్ చేసుకొని హ్యాపీగా ఎవరికి వాళ్ళు మన సెల్ఫ్ ని రెస్పెక్ట్ ఇచ్చుకుని చేసుకుంటే చాలు. అదే పెద్ద మనకి ప్లస్ అండి. వాళ్ళని చూసి ఏదో కొనుక్కోవాలని కాదు. నేను ఎలా కొనాలంటే దాన్ని ఎలా చేస్తే కొనగలం. ఇప్పుడు వాళ్ళకి వడ్డానం ఉంది, మీరు మీ వారిని ఫోర్స్ చేస్తే ఎలా అవుతుంది? మీరు ఇంట్లో మెయింటెనెన్స్ ఖర్చులు అవి మానేసి కొంచెం సేవ్ చేసుకుని ఒక 5 లక్షలు మీరు దాచి పెట్టుకుని ఆయన మిగతా వేసుకోమంటే ఈజీగా ఉంటుంది. మీరు ప్రతి నెల షాపింగ్ చేసేసి ఫుడ్ కొనేసి బట్టలు కొనేస్తే ఎక్కడ అవుతుంది? అది నిజంగా పాట కదా? మీరు చెప్పండి. నిజాన్ని నిజంగా మనం మాట్లాడుకోవాలి. అలా ప్రతి ఒక్క లైఫ్ ని అలా చేసుకుంటే ఇల్లు ఏంటి, బంగారం ఏంటి, ఏదైనా మనం సాధించగలం. నేనైతే ప్రతి కామన్ మ్యాన్ కి చెప్పేది అదే. నేను అలాగే కష్టపడి పైకి వచ్చాను. నా స్టడీ ఇంటరే, బట్ నా డెవలప్మెంట్స్ అన్నీ కూడా నేను ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకన్నా ఎక్కువ డెవలప్మెంట్సే చేస్తాను. నా మెయింటెనెన్స్ కూడా అలాగే చేస్తాను. చదువు కాదు, సంస్కారం ఉండాలన్నది దీని యొక్క ఉద్దేశం. అంతే. చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. అంటే అదే ఉండాలి, ఇది ఉండకూడదు అనేది కాకుండా. అదేం కాదు. సో కమింగ్ టు యువర్ డ్రీమ్, అసలు మీ మెయిన్ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలి. అమెజాన్ ఫ్లిప్కార్ట్స్లో నా ప్రొఫైల్, అంటే ఈ షర్ట్ నేను వేసుకున్నాను, ఈ షర్ట్ ప్రొఫైల్ ఆన్లైన్లో నా ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవాలి. అది నా డ్రీమ్. సూపర్. ఓకే. అది నా డ్రీమ్. నాకు ఒక అంటే ఎక్కడైనా పోస్టర్లు చూస్తే ఆ పోస్టర్లో నాకు ఇప్పటి నుంచి కాదు, ఒక మోడల్ అవ్వాలి. చాలా అందుకనే నేను వేసే అవుట్ఫిట్స్ కూడా చాలా మంది అడుగుతారు, ఎక్కడ చాలా మంది అడుగుతారు. చాలా స్టైలిష్ గా ఉంటావు. మా గుళ్ళోకి వచ్చిన వాళ్ళు పూజ చేసుకుంటా వచ్చి మళ్ళీ ఏదైనా ఎక్కడ కనపడితే చాలా షాక్ అయిపోతారు వాళ్ళు. ఈ గుళ్ళో వీరేదా? మొన్న అమెరికన్స్ ఒకళ్ళు వచ్చి పూజలు చేయించుకున్నారు. వాళ్ళైతే నా ఇన్స్టా చూసి షాక్. అసలు ఏంటి మీరు ఇంత క్రేజీ, అసలు చాలా బాగున్నాయి మీ వీడియోస్ అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా మంది నాకు పర్సనల్ గా కామెంట్స్ కూడా చేస్తారు, పంతులు గారు ఇది మీరేనా, మీరు నిజంగా పంతులు గారా అంటారు. అంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది మీలో. సీరియస్లీ అంత చేంజ్ ఉండడం వల్ల నా లైఫ్ కూడా యూనిక్నెస్ అనేది ఉండాలండి, ప్రతి మనిషికి ఉండాలి. ఏదో ఎవరు వృత్తనాలు చేసుకుని వెళ్ళిపోవడం కాదు, దాంతో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటే మన లైఫ్ బాగుంటుంది. దానివల్లే కదా నన్ను ఇంతలా గుర్తించారు జనం. సో మొత్తానికి మీరు ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలంటే తదాస్తు. ఈ టైంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్నేషనల్ మోడల్ అవ్వడంతో పాటు గోల్ ఏమైనా ఉందంటే యాక్టర్ అవ్వాలి. యాక్టర్ అంటే మనం ఇప్పుడు మూవీస్ లో కానీ దేనికైనా వెళ్ళాలంటే వెనకాల అయితే డబ్బు ఉండాలి, లేకపోతే ఏదైనా ఉంటేనే తీసుకుంటాం. టాలెంట్ కూడా ఉండాలి. టాలెంట్ ఉన్నా చాలా మంది తొక్కేస్తున్నారు మేడం. నేను ఒక 6 months ట్రై చేసి వదిలేస్తాను. చాలా ఆడిషన్స్ పెట్టడం, కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాను. అవన్నీ తిరిగినప్పుడు ఒకటే అనిపించింది. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, ఇంతమందికి మీరు ఇంత మంచిగా చెప్తున్నప్పుడు డబ్బు పెడితే మనకి యాక్టింగ్ స్కిల్స్ మనకి ఉన్నా సరే, టాలెంట్ ఉన్నా డబ్బు పెడితే వస్తుంది. ఎలా నమ్మి మీరు పెట్టారు ట్రస్ట్ చేసి? చెప్తున్నాను కదండి, అది ఒక ప్యాషన్ గా 3 years బ్యాక్ పెట్టాను నేను. డబ్బు ఉండడం అంటే మనం డబ్బు పెట్టడం వల్ల కొన్ని చోట్ల పని అయిపోద్దండి.
అంటే ఒక క్యారెక్టర్ ఇస్తారు చేస్తాం, అది కాదు కదా. సెల్ఫ్ డబ్బుని ఎవరైనా కొట్టుకుంటారు, డబ్బున్న వాళ్ళందరూ కొట్టుకోవచ్చు సెల్ఫ్ డబ్బు, అది కాదు నాకు. నేను ఇప్పుడు మోడల్ అయ్యాక, ఇంటర్నేషనల్ మోడల్ అయ్యాక నాకు మూవీస్ ఆపర్చునిటీస్లో చూసాను అనుకో, తిని ఇంటర్నేషనల్ మోడల్ కదా అని తీసుకుంటారు. అది ఏం లేకుండా ఎలా తీసుకుంటారు? అవును, మిమ్మల్ని మోడల్ కేటగిరీలో కూడా మేబీ బిగ్ బాస్ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యొచ్చేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో చాలా మందిని మనకి తెలియని అన్నోన్ ఫేసెస్ని కూడా మోడల్ కేటగిరీలో కొంతమందిని లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. జశ్వంత్, వీళ్ళందరినీ, జెస్సీ ఉన్నారు కదా, జెస్సీ, నెక్స్ట్ అవును వాళ్ళు కూడా రీసెంట్ అనిల్ని, వీళ్ళని కొంతమందిని ఈ మోడల్ కేటగిరీలోనే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ని పాష్ గా చూపించి స్టైలిష్ గా చూపించడంలో ఒక దట్టు మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది, కామన్ మ్యాన్ కూడా, కాబట్టి దట్టు మీ ప్రొఫెషన్ వేరే కూడా. అవును, జనరల్ గా పెట్టగానే చాలా ఉన్నాయి యాక్సెప్ట్ చేయడానికి, మల్టిపుల్ రీజన్స్ మల్టిపుల్. నేను ఒక డాన్సర్ కింద, సింగర్ కింద, అలాగే కుక్ చేయడంలో గానీ ఏదైనా చేయగల సామర్థ్యం నాలో ఉందని, మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీ మీలో ఉంది. షై ఫీల్ అనేది ఉండదు. నేను చాలా ఈవెంట్స్ లో కూడా చాలా కొన్ని వేల మంది ఉన్న ఈవెంట్స్ చేశాను, స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశాను. నాకు షై ఫీల్ అనేది అసలు లేదు, ఉండకూడదు. ఒక కామన్, మనం ఎదగాలి అనుకుంటే అన్ని మానుకుని ఉంటేనే ఎదగలం, నా ఉద్దేశం అంతే. మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు. ఎందుకు ప్రభాస్ గారు? హైట్ చూసా లేకపోతే? హైట్ చూసాను కాదు, నాకు ఛత్రపతిలో వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటాడు, అది నాకు సీన్ బాగా ఎక్కింది. నేను అంటే డాడీ తక్కువ అమ్మ ఎక్కువ అని కాదు, అమ్మ ఎక్కువ కష్టాలు ఫేస్ చేస్తుంది, తండ్రి కన్నా అమ్మ ఎక్కువ కష్టాలు ఫేస్ చేస్తుంది ఫస్ట్ నుంచి. బట్ అందరూ నాన్న వైపు సపోర్ట్ ఉండే వాళ్ళు ఉంటారు. బట్ నేను ఎప్పుడు డాడీకి కూడా తెలుసు అమ్మ ఇష్టం, అమ్మకే కొంటాడు అని. ఆయన కూడా ఒక ముద్ర పడిపోయింది. అది చూపిద్దామన్నా అవ్వవు కొన్నిసార్లు. డాడీని ఎప్పుడు చూస్తానంటే డాడీ అన్న హెల్త్ బాగాలేనప్పుడు, అలాంటప్పుడు డాడీని అమ్మ తిడితే ఊరుకోను. డాడీని అమ్మ ఎందుకమ్మ నాన్న అలా అంటావు, నాన్నకి మాత్రం ఎవరున్నారు, మనమే అంటాం. నేను అన్నప్పుడు అమ్మకి ఎక్కువ, అమ్మని ఎవరన్నా ఊరుకోను. అక్క అది ఎప్పుడైనా అమ్మ గొడవ పెడితే బాగానే ఇష్టంగా చూస్తాం, మమ్మల్ని చూడవాడు అక్క కూడా ఫీల్ అవుతుంది. అమ్మ అంటుంది ముగ్గురిని ఒకలానే చూస్తాను. సో ఆయన చేసే క్యారెక్టర్ మీకు నచ్చి ఆయన్ని నచ్చారు. ఆ సాంగ్ కూడా చాలా డీప్ కి డెప్త్ కి వెళ్ళిపోతాం. ఆ సాంగ్ లో లిరిక్స్ ఆయన పర్సనల్ లైఫ్ స్టైల్ చూసి కాదంటారు. పర్సనల్ లైఫ్ అనేది మనకి ఎక్కువ తెలియదు కదా, తెలియదు. సో పెట్టుకోరు ఎవరు, పైగా హీరో, బిగ్గెస్ట్ పెద్ద హీరో ఎలా పెడతారు అంటే నెక్స్ట్ అలాగే పాన్ ఇండియా హీరో. సో అలా ఎందుకు పెడతారు? దానికి కూడా కాదు, ఛత్రపతిలో తర్వాత బాహుబలిలో కూడా అమ్మ సీన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. ఛత్రపతి నుంచే నేను ఇష్టపడతా. అప్పుడు నేను ఎంత మహా అయితే 7th క్లాస్, అది నేను ఒక హాస్టల్లో ఉండి చూసి మూవీ. 26 years. చిన్నవారు మీరు. ఓకే, సో అలా ఇష్టపడ్డాను ప్రభాస్ని. సో ప్రభాస్ ఆ సాంగ్ అది బాగుండడం, తల్లి మళ్ళీ యోగి సినిమాలో కూడా బాగా కనెక్ట్ అవుతుంది. తల్లి నిజంగా తల్లి తండ్రి లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాం అని తెలుసుకోలేకపోతున్నారు ఈ మూర్ఖులందరూ. తల్లి తండ్రి లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చామని ప్రతి పిల్లలు తెలుసుకుంటే వాళ్ళకి పూజిస్తే చాలు. ఎవరికి మనం అనాథాశ్రమంలోకి వెళ్ళి బర్త్డేకి ఏం పెట్టేయలేదు, చచ్చాక పెడితే ఎవరు చూస్తారండి? చచ్చిపోయిన తర్వాత నిజంగా కొన్ని వీడియోస్ చూస్తాను, పెద్ద స్టేజ్లు వేసేసి పెద్ద డెకరేషన్ చేసి 1 లక్ష 2 లక్షల భోజనాలు పెడతారు. అదే వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళకి అమ్మ ఇదిగో ఇదని చిన్న గిఫ్ట్లు ఇస్తే చాలు. అమ్మ తిన్నావా ఉన్నావా అంటే హ్యాపీ ఫీల్ అయ్యే మదర్స్ మన చుట్టుపక్కల జిల్లాల్లో ఎంతో మంది ఉన్నారండి. పిల్లలు ఫోన్ చేయక బెంగ పెట్టుకున్న వాళ్ళు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకుంటే చాలు. మీరు గుళ్ళకి లేకపోతే ఎక్కడెక్కడో అనాథాశ్రమాలకి వెళ్ళి చేయాల్సిన పని కూడా లేదు. అంతే, దట్స్ ఇట్. నేను ఒక పూజారిగా చెప్తున్నాను, ఇదేంటి మా గుళ్ళ ఇన్కమ్ తగ్గిపోతుంది వాళ్ళు చెప్తా అనుకోవచ్చు, వాళ్ళు మా వాళ్ళు అనుకోవచ్చు, కానీ నిజంగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అయ్యప్ప సాధు 26 years, మ్యారేజ్ ఇంకా అవ్వలేదు. మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి టైప్ ఆఫ్ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నారు? నేను జనరల్గా నాకు లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. మీరు కూడా అంతేనా? అందరిలాగానేనా హెయిర్ లాంగ్ గా ఉండాలి? అందరిలా కాదు, అంటే నేను నా లైఫ్ని నేను ఎంత పాష్గా మోడలింగ్ అలాగో పద్ధతి ప్రకారం పద్ధతిగా ఉంటాం. మేము ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పాష్గా, నేను ఎలాంటి అవుట్ఫిట్స్ వేస్తాను తనకి కూడా స్టైలిష్ అవుట్ఫిట్స్ కొంటాను. అన్నీ కూడా నేను, ఎందుకంటే నేను ఎక్కువ ఆడ తక్కువ అని చూసే మగాడు అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇప్పుడు నేనైతే ఎంతలా ఉంటున్నానో మా వైఫ్ కూడా అంతే ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆ ఫ్రీడమ్ ఇచ్చాక వాళ్ళు తప్పులు చేశారనుకో అది వాళ్ళ తప్పు. మనం కొంతవరకు నమ్ముతాం, ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోకూడదు, తను పోగొట్టుకోకూడదు. నేనేంటంటే ఒక అమ్మాయిని కొంచెం అందరినీ బాగా చూసుకోవాలి, అమ్మ నాన్న బాగా చూసుకుందని. వాళ్ళ అమ్మ నాన్నకి తను ఎంత ఇంపార్టెంటో మాకు అంతే. నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకూడదు, అంతే.
మా అక్కని బాగా చూసుకుంటే చాలు ఆడపడుచు. అంతే. ఇప్పుడు మరి ఒక అంటే అందరూ ఏంటంటే జోక్ అయిపోయింది. ఎలా అంటే పెళ్లి చేసుకోవాలి అని అంటే ఏ కుక్కర్లో పెట్టేస్తారు, ఏ డ్రమ్లో ముంచేస్తారు, ఏ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, ఏ లోయలోంచి తోసేస్తారు అని చెప్పేసి ఎవరన్నా అడిగితే చాలా కిడ్డిష్గా ఆన్సర్ ఇస్తున్నారు. సో దీనికి ఏం సమాధానం చెప్తారో, ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోవచ్చు? ఎందుకు అలాంటివి జరుగుతున్నాయంటే ఒక వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందంటే, బయట ఇక్కడ కాదు, జనరల్గా వీళ్ళు పెళ్ళైన ఒక 2-3 years బాగానే ఉంటున్నారు. ఆ కాంచి ఎలా అంటే తన హౌస్ వైఫ్ కింద జాబ్ చేసేవాడు జాబ్ వచ్చే అమ్మాయిని చేసుకొని అంటున్నాడు. ఎందుకు చేసుకొని అంటున్నారు? వీళ్ళు అక్కడ చేసే తెలుస్తాయేనో, లేకపోతే ఆ అమ్మాయి తెలివితేటలు ఉన్న అమ్మాయి వద్దని. ఎందుకు వద్దనుకోవాలి? తెలివితేటలు ఉండాలి, బట్ అది ఎక్కడ ప్రదర్శించాలనేది నువ్వు చెప్పుకో. నువ్వు పెళ్లికి ముందే అన్ని మాట్లాడుకో. నీకు ఇష్టమైతేనే ట్రావెల్ చేయి, లేకపోతే అప్పుడే మీరు ఏంటంటే, నేను ఒకటే చెప్తా అమ్మాయికైనా, నా కండిషన్స్ ఏముండవు. నేను ఎంత స్ట్రాంగ్గా ఉండి నేను పబ్లిక్లో ఇలా ఉన్నాను, నువ్వు ఉండు, తప్పలేదు. బట్ నన్ను చీట్ చేయకు. నన్ను చీట్ చేయడం వల్ల ఇప్పుడు నిజంగా కుక్కర్లో పెట్టేసారు అయినాయే కరెక్టే, అవి వచ్చేయని వాళ్ళు వాళ్ళ తర్వాత నిజంగా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఉండగలరా? జీవితాంతం నరకం చూస్తూనే ఉంటారు. ఆ లైఫ్ ఎందుకు? ఆల్రెడీ ఒక మనిషి పుట్టాక హ్యాపీగా ట్రీట్ చేయాలి, లేకపోతే అది అసలు మనిషి అది కానీ దానికన్నా చచ్చిపోవడం ఇంకోటి లేదండి. ఒక మనిషిని చంపడం గొప్ప అనుకున్నారు, బతికించడం గొప్ప. అది నా ఉద్దేశం. నేనైతే పూజల టైంలో పూజల్లో ఉండడం, తర్వాత సినిమాలకి మనం ఎక్కడికి కావాలితే అక్కడికి వెళ్ళొచ్చు. అలాగే నేను మా బ్రాహ్మణంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తానంటే, అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇస్తాను అని అంటున్నారు. ఒక పౌరేచ్యుడి తండ్రిగా నువ్వు పౌరేచ్యుడికి ఇవ్వకపోతే ఈ వృత్తి నువ్వు ఎలా నిలబెడతావు? ఇది టూ మచ్ అండి. మా వాళ్ళు చాలా ఎక్కడ నాకు నచ్చట్లేదంటే, నేను రేపు బిగ్ బాస్కి వెళ్ళినా దీని గురించే పర్టికులర్గా కొంచెం రాసుకుని వెళ్ళేదే చెప్తా. లేదంటే నాకు ఏదైనా ఛాన్స్ అడిగితే ఎవరైనా నేను ఇదే చెప్తా. ఒక వృత్తిని కాపాడే వాళ్ళు నీ కూతుర్ని వృత్తి ధర్మానికి ఇవ్వకపోతే నువ్వు ఒక తండ్రివేనా అని నేను అడుగుతాను. పౌరైతుడికి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎలా? సాఫ్ట్వేర్ వాడి కన్నా ఎక్కువ సంపాదన మాకు వస్తుంది. అది మనం నడుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు నిజంగా మేము పొద్దున్నే 5కి లేవాలంటే లేవచ్చు, లేకపోతే పూజలు లేనివాడు 7 దాకా పడుకున్నా ఎవరు అడగరు. గుడి లేదనుకోండి, ఆ రోజు ఇంట్లోనే ఉండాలి. అదే జాబ్ ఫాల్టర్ ఇంట్లో ఉంటే ఊరుకుంటాడు, వర్క్ ఎంప్లాయ్ వాడు ఆఫీస్కి వెళ్ళాలి రావాలి. మాకు అవేం లేవు కదా. శుభ్రంగా తల్లిదండ్రులు వండుకుంటాం, తింటాం, శుభ్రంగా హ్యాపీగా ఉండొచ్చు. అవన్నీ మానేసుకుని ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ అమ్మాయిలు కూడా సాఫ్ట్వేర్ని చేసుకుంటా, పౌరైత్యం చేసుకో. ఏంటిది అసలు? వాళ్ళ తల్లిదండ్రులు నచ్చి చెప్పాలి కదా. సిల్లీ థింగ్స్ కాదండి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎక్కువ ఆశపడిపోతున్నారు. నాకు ఆ కూతురికి మాత్రం కోట్లు వచ్చి అల్లుడు వచ్చేయాలి, కోడలికి మాత్రం ఎలా అంటే కొడుకు మాత్రం పౌరైత్యుడికి మాత్రం ఎవరు. అది చాలా దట్టి మైండ్. ఇంకోటి ఏంటంటే, అలా చేసే వాళ్ళని మనం అసలు యాక్సెప్ట్ చేయకూడదు నా ఉద్దేశంలో. మొన్న అలాగే భీమవరంలో రీసెంట్లీగా ఒకళ్ళు పెళ్లి చేశారు. ఆ అబ్బాయి పౌరైత్యం చేస్తూ ఇలా వాళ్ళది రాజమండ్రి, పౌరైత్యం చేసుకుంటూ జాబ్ చేసుకున్నాడు. వాళ్ళకి నిజంగా అమ్మాయిని ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అలా చూడముచ్చటగా ఉండాలి. పౌరైత్యం ఇవ్వడానికి నిజంగా ఈ రోజుల్లో ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళు బాగా ఇచ్చారండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సీరియస్లీ ప్రతి ఒక్కళ్ళు అలా ఉంటే, మా భీమవరమే కాదు చుట్టుపక్కల 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న కుర్రోళ్ళు ఎంతమంది పెళ్ళిళ్ళు అవ్వక వాళ్ళ తల్లితోనే ఉండిపోవడం, తండ్రి లేకపోవడం, లేదంటే వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. గుళ్ళో పూజారికి గౌరవం ఇస్తున్నారు, బయటకు వెళ్తే వాళ్ళకి గౌరవం లేదు. ఎందుకు అలా చేస్తున్నారు? అది నచ్చని పద్ధతి అనిపించింది నాకు. ఇది చాలా చేంజ్ అవ్వాలండి. నా ద్వారా 100 మంది తెలుసుకోవడం కాదు, లక్షల మంది తెలుసుకోవాలి. కొన్ని లక్షల మంది ఉన్నారు. ఒక పౌరోహితుడికి పిల్లని ఇవ్వడానికి కూడా అంతే గౌరవించి పిల్లని పెళ్లి ఇచ్చి చేస్తే వాళ్ళ లైఫ్లో ఇంకా తిరిగి చూసుకోకలే. అది ఏ సాఫ్ట్వేర్ కూడా ఇస్తే వాళ్ళు లోన్ పెట్టుకుని ఇల్లు కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలి, బోల్డ్ చేయాలి. నిజాలు మాట్లాడుకోవాలండి. ఎక్కడికి వెళ్ళినా నిజం మాట్లాడుకుంటే అందరికీ తెలుసు. మా ఇన్కమ్ ఏదో చెప్పుకుంటే తగ్గిపోద్దా అన్నా? ఉండదు. చెప్పండి, మా ఇంట్లో ఎంత ఉందో తగ్గిపోద్దా అండి? కాదు, దొంగల భయం ఉంది కాబట్టి ఏమన్నా చెప్పుకోకూడదు ఈ రోజుల్లో, సోషల్ మీడియాలో చెప్పుకోకూడదు. అదేం కాదు కదా. నువ్వు వృత్తి ధర్మాన్ని నిలబెట్టే వాడికి ఇవ్వడానికి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? అదే నాకు కొంచెం బాధాకరమైన విషయం. చాలా మందికి చాలా ఇలా అనేప్పటికీ చాలా బాధలు అనిపించాయి. వాళ్ళ పేర్లు రివ్యూ చేయను, కాకపోతే వాళ్ళకి పిల్లలు ఉన్నారు. అవన్నీ బయటపడినప్పుడు వాళ్ళ అమ్మాయిలు ఏదో చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అంతే. నేను చెప్పాను పైవాడి లీల, కర్మ ఇస్ బ్యాక్. ఒకప్పుడు పైకి వెళ్ళాక అనుభవించాలి, ఇప్పుడు ఇక్కడే అనుభవిస్తున్నా. 40 నుంచే వచ్చేస్తుంది అందరికి. అది నేను చెప్పేది అయితే అదే చెప్దాం. మరి మీలో హిడెన్ టాలెంట్ ఏంటి? నేను మల్టీ టాలెంట్ టాస్క్ చేస్తాను. అంటే ఇప్పటి వరకు చూపించుకొని ఏదైనా టాలెంట్, సాంగ్స్ పాడడం, డాన్స్. సాంగ్స్ పాడలేదు ఎప్పుడు. అవునా? ఇప్పుడు పాడాలి. మరి ఇప్పుడు పాడితే నేను ఒక మంచి గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తాను.
సీరియస్గా. కొంటే చూపుతో ఈ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక్క చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మోహమేలని, పగలే రేయైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగని, అందని జాబిల్లి అందిన ఈ వేళ నీలోని దూరాలు కరగని. సూపర్. హిడెన్ టాలెంట్ ఇప్పటివరకు పాడలేదన్నారు, చాలా చక్కగా పాడారు నిజంగానే. పాడుతూ ఉంటారా ఇంట్లో ఇలా సరదాగా? పాడతాను. నేను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సాంగ్స్ ఎక్కువ వింటాను. లేవగానే సుప్రభాతం వింటాను, సాయంత్రం విష్ణు శాస్త్రం వింటాను, మధ్యలో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే ఇంకా మన జీవితం కూడా ఉంటే రాశారేమో అనుకుంటాం. ఏంటండి అది? పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారం బహుదుస్తారం, ఇహ సంసారే బహుదుస్కారే, కృపయా పాహి పాహి మురారే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గుణమషి. ఈ సాంగ్ అయితే అసలు నాకు లాస్ట్ 2 lines తెలుసా, ఈ పాట పూర్తిగా తెలియదు. అవునా? జస్ట్ భజ గోవిందం అనే హైలైట్. అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సాంగ్స్ వింటూ ఉంటే అసలు నాకు అనిపించేది ఇంకా అసలు ఆ సాంగ్స్ వింటూ మనం ఏదైనా పనిలో డెప్త్గా లీలమైపోతాం. నేను పూజలు పెట్టుకున్నంత సేపు కూడా నా మైండ్ వేరే దాని మీద థింకింగ్ వెళ్ళకుండా, అంటే రీల్స్ చూడాలి, ఫోటోలు చూడాలి ఉండాలంటే నేను పొద్దునే సుప్రభాతం వింటా. ఇంకా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వాయిస్ వినగానే ఓం శుక్లాంబరధరం అక్కడికి రాగానే ఇంకా స్టార్ట్ అయిపోతుంది, పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. ఇంకా దేవుడికి మనం మొహం కడుక్కున్న దగ్గర నుంచి ఇంకా స్నానం చేసి నిర్మాల్యం తీసి పూజ స్టార్ట్ చేసుకుని ఇంకా ప్రసాదం పెట్టేంత వరకు అది ఒక 20 నిమిషాల తర్వాత విష్ణు సహస్రం పెట్టుకుంటే, తర్వాత ఆవిడ సాంగ్స్ చాలామంది వింటారు, చాలా బాగుంటుంది నిజంగా. అలాంటి సింగర్స్ ఉండడం వల్ల కూడా చాలా మంది మోటివేట్ అయ్యారు. అవును. సో మనం మంచిని నేర్చుకోవాలండి. చెడుని ఎలా ఉన్నా చెడుని చెప్పకుండానే నేర్చేసుకుంటాం. చెడు చెప్పకుండా వస్తుంది, మంచి రావడం చాలా కష్టం. దాన్ని జాగ్రత్తగా ఇప్పుడు పిల్లలకి చాలా 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 కష్టం. అవును. ఫోన్ ఆడద్దానో వాడు కోపంగా చూస్తాడు, ఫోన్ ఆడితే వాడి కళ్ళు ఎఫెక్ట్ బ్రెయిన్ ఎఫెక్ట్, బ్రెయిన్ నుంచి ఇంకెక్కడికి వెళ్తాయో చెప్పలేము. ఆటిజం అనే ఒక పెద్ద ఇది కూడా తయారవుతుంది. తల్లిదండ్రులుగా అంటే నేను మా మేనలు తిడుతూ ఉంటే మా బావగారు గసురుకుంటారు, కానీ నిజం వాళ్ళకి తెలుసు. కాకపోతే ఆ క్షణం వాళ్ళు ఊరుకుంటారని ఇచ్చేస్తున్నారు. వాళ్ళు అంటారు ఏమన్నా అంటే రేపొద్దున నీకు పిల్లలు పుడతారు అప్పుడు అర్థం తెలుస్తుంది అని అంటారు. బట్ ఇప్పుడు చెప్పడం రేపొద్దున నేను కూడా ఫేస్ చేయాలి, బట్ అప్పటికి ఎలా ఉంటుందో మంచి మారచ్చు మారకపోవచ్చు, మన ధర్మంగా మనం చెప్పాలి. నేను ఎవరికైనా అదే చెప్తాను, గుళ్ళోకి వస్తే ఇలా బొట్టు పెట్టుకోవాలి, ప్రదక్షిణ అన్నీ చెప్తాను, కామన్గా అన్నీ చెప్తాను. సాధ్యమైన వరకు అందరూ అంటారు నువ్వు అన్ని ఉచితంగా చేస్తావు ఏంటని. తప్పే ఉంది, సాయం చేయడంలో తప్పే ఉంది, మాట సాయమే కదా. నిన్న కూడా అప్పుడు ఒక బాబుకి కర్నూలు నుంచి వచ్చారు వాళ్ళు, భీమవరం వచ్చారు, రాజమండ్రి ఆల్రెడీ వచ్చి వాళ్ళ అబ్బాయికి ఒక డిసీజ్ వల్ల 26 కోట్లు అవుతుంది, భీమవరం వచ్చారు వాళ్ళు, భీమవరం వచ్చారు. నేను పెట్టిన వీడియో ద్వారా డాక్టర్స్ అందరూ నాకు చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ ఫోన్ చేసి నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఒక వీడియో పెట్టడానికి చాలా మంది ముందుకు రావట్లేదు, నువ్వు వచ్చావు అంటే. వాళ్ళ డాక్టర్స్ వాళ్ళ చుట్టాలు. నిజంగా నేనేమన్నాను, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక వీడియో పెడితేనే మిమ్మల్ని అప్పుడే 2 లక్షల మంది చూశారు, చాలండి నేను చేయగలిగిన సాయం అదే మీకు. మిగతా వాళ్ళందరూ డబ్బే కాదండి ఈ రోజుల్లో. నాటు సాయం నోటు సాయం వల్ల బాగుపడిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. వాడు మంచివాడు కాదా అన్నది మనం నిజంలా చెప్పామనుకో, వాళ్ళు ఇచ్చుకుంటారో లేదో అనవసరం. అది మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి జస్ట్ ఒక వీడియో పెట్టా, ఆ డాక్టర్స్ అందరూ ఫోన్ చేసి నువ్వు చాలా మంచి పని చేసావు, మేము అందరం కూడా ముందుకు వచ్చాం అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు కూడా అన్నా చాలా హెల్ప్ చేసావు అన్నా అని అవడం లేదమ్మా, నా చిన్న సాయం ఒక వీడియోనే కదా, నేను ఏమన్నా పెట్టానే అన్న, బాబు జీవితం కదా, జీవితం కాబట్టి నా చిన్న వీడియోతో వాళ్ళు ఒక డాక్టరే ముందుకు వచ్చి 2 లక్షలు ఇచ్చారు. అలా ముందుకు వస్తున్నారు.
అలా అందరూ వచ్చి ఆ అబ్బాయి కూడా హెల్ప్ చేయాలని కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక బాబు జీవితం నిలబడుతుంది అని అంటే అంతకన్నా హ్యాపీ ఉంది. వాళ్ళు అదే ఇప్పుడు సాటర్డే నేను అందుకనే వాడపల్లి గుడి దగ్గర కూడా వీడియో చేయించాను, నాకు తెలిసిన వాళ్ళ చేత ఇన్ఫ్లుయెన్సర్స్ చేత. రావులపల్లం చేయించాను, తనకు ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు కనెక్ట్ అవ్వలేదు, సో నేను అది చేయలేకపోయాను. నెక్స్ట్ అలాగే మన భీమర్లో ఫ్లాష్ మోప్ పెట్టి డాన్సెస్ వేసి అప్పుడు ఈ స్టూడెంట్స్ అందరికి ఒక మోటివేషన్ క్రియేట్ చేస్తే మన దానికి కూడా వాళ్ళు పాపం ఎంత వద్దంటే అది కూడా నాకు తెలిసిన మాతోనే ఒక అబ్బాయి తెలియకుండా వాళ్ళకి కనెక్ట్ అయ్యి కార్ తీసుకొచ్చి 3 days నుంచి వాళ్ళని తిప్పుతున్నాడండి. ఆ అబ్బాయి దేవుడు చెప్పాలంటే సీరియస్లీ గ్రేట్. అలాంటి విషయాలు తెలిసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఓకే మనం ఇంత సంపాదించుకుంటున్నాం, మనకు తోచిన సాయం చేస్తే ఏమైపోద్ది. చాలా మంది టైం స్పెండ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి చిన్న చిన్నవి నా ద్వారా అందరి ద్వారా అలాంటి హెల్ప్లు చేయాలన్నది కూడా నా ఒక ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా అండి. సో హిడెన్ టాలెంట్ని బయటపెట్టి సాంగ్ పాడినందుకు, ఇలాంటి మోల్డ్ అనే విషయాలు మాతో షేర్ చేసినందుకు మరి మీకు గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వాలి కదా నేను. అంటే పెద్దదని కాదు, ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ మీకోసం. సో ఇలానే అందరిని మోటివేట్ చేయాలి మీరు. మోటివేట్ చేసి మంచిగా అవేర్నెస్ వీడియోస్, ఎంటర్టైనింగ్ వీడియోస్ చేస్తూ ఉంటే అప్పుడు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. తప్పకుండా. సో అందుకోసమే మీకు ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్ నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇన్ని షేర్ చేసుకున్నారు. ఫ్యూ థింగ్స్ అయిపోయింది, లాస్ట్ కొన్ని అడుగుతాను. స్వీటెస్ట్ మూమెంట్ ఏంటి? నేను ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు ఓన్ గా కట్టుకున్నాను. అప్పుడు గృహప్రవేశం టైంలో అందరికి స్వీట్స్ పంచుకొని. అలాగే నేను ఇంటర్నేషనల్ మోడల్ అయ్యాక మోస్ట్లీ అంటే ఇంకోటి థింగ్, నేను ప్రతి బర్త్డేకి పూర్ పీపుల్స్కే హెల్ప్ చేస్తాను. అక్కడ వాళ్ళతో వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళ పక్కనే కూర్చొని తింటాం. అలాగే పిల్లలందరూ చాలా అనాథాశ్రమం డే అంతా వాళ్ళతో స్పెండ్ చేయడం. డే అంతా కాకపోయినా సగం స్పెండ్ చేసి సగం అంటే నా ఫాలోవర్స్కి కొంతమందికి అలా ఇవ్వడం ఇలా ఇవ్వడం ఈ మధ్య కాలంలో చెప్తున్నా. నేను పాపులర్ అవ్వకముందు జరిగినవి అయితే చిల్డ్రన్స్కి బట్టలు కొనడం, వాళ్ళతో వాళ్ళు ఇప్పటికీ అయ్యప్ప అన్నయ్య అంటే నేను 8 years నుంచి నా గ్రోతింగ్ అంటే నేను డబ్బులు సంపాదించి వచ్చిన దగ్గర నుంచి నాకు వచ్చిన దాంట్లో ఫస్ట్ అప్పట్లో 5,000 ఖర్చు పెడితే ఇప్పుడు 10,000 15,000 అలా నాకు తోచినంత వాళ్ళకి ఖర్చు పెడతా. వాళ్ళు ఎవ్రీ ఇయర్ నేను వచ్చే టైంకి గుర్తుపడి నిజంగా వాళ్ళు మనం వెళ్ళే టైంకి మనం ఇచ్చే కేక్ వైపు చూడడం అవన్నీ నాకు ఎలా అనిపిస్తాయి అంటే చాలా ఎమోషనల్ అయిపోతాయి. ఎలా అంటే మనం ఎంత ఉన్నా చూడండి మన పిల్లలు వద్దులే గెంటేయడం తినకపోవడం అవి వాళ్ళు వాటి కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ చేస్తూ విషెస్ చెప్తూ చాలా హార్ట్ఫుల్ గా చెప్తారు. అది కూడా వాళ్ళు అందరూ టీచర్స్ అక్కడి నుంచి వాళ్ళని చెప్పాలి అని ట్రైన్ చేయడం అవంతా కూడా నాకు తెలియని లోకంలోకి వెళ్ళిపోద్ది. నాకు గనక నేను ఫీల్ అయ్యి ఏదైనా లైఫ్ లో ఇంకా సక్సెస్ అయినా కూడా అలాంటివి ఇంకా హ్యాపీ మూమెంట్లు ఇంకా మంచి వాటిలో చేద్దాం. డెఫినెట్లీ ఈ బర్త్డే కూడా నా 23rd బర్త్డే ఈ మంతే. సో ఈ బర్త్డే కూడా అలాగే ప్లాన్ చేస్తాను. అయితే నేను మీకు మీ బర్త్డేకి నేను ముందే మీకు స్వీట్ ఇస్తాను. ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్తూ సో మచ్ స్వీట్. సో ఈ గోదావరి జిల్లాలో అందరికీ ఈ జిల్లానే కాదు ప్రతి ఒక్కరికి పూతరేకు అంటే చాలా ఇష్టంగా. ఆత్రేయపురం నుంచి మీకు నాయుడు పూతరేకులు. స్వీట్ మెమరీస్ చాలా మీ లైఫ్ లో స్వీట్ మెమరీస్ అన్ని ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా. డెఫినెట్లీ మీలా ఇంకా నన్ను నా ఫాలోవర్సే కాదు నన్ను చూసే అంటే చాలా మంది ఫాలోవర్స్లో కూడా ఎలా అంటే మా బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నన్ను చూసి ఇలా ఎవరిని ఎంత చెప్పినందుకైనా కొంతమంది అయినా మారి వాళ్ళ పిల్లల ఫ్యూచర్ని మంచిగా డెవలప్ చేయాలనేది నా ఈ వీడియో ద్వారా వాళ్ళకి. అలాగే తల్లిదండ్రులను బాగా చూసుకోండి, భగవంతుడు మన చుట్టూనే ఉంటాడు. తల్లిదండ్రుల్లో చూసుకుంటే ఆ భగవంతుడు ఆటోమేటిక్గా మనకు కనపడుతుంది. వాళ్ళకి గౌరవం అని చాలు, గౌరవం ఇచ్చి కాసేపు స్పెండ్ చేస్తే వాళ్ళు అది 10 కోట్ల కన్నా విలువిచ్చినంతగా వాళ్ళు తీసుకుంటారు. చాలు, అంతకు మించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి. నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, మీ లైఫ్లో మీరు ఏవేవైతే డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ మనస్ఫూర్తిగా కోరుకున్నా ఫిల్ అయిపోవాలని. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా మేము వెరీ సూన్ మేము మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి చాలా విషయాలు తెలియనివి తెలిసినవి బోల్డ్ అనే విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అయ్యప్ప సాధు గారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అయ్యప్ప సాధు గారు బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ అప్. బై బై. యాంకర్ డ్రెస్ కట్టేసి కళామందిర్ ఫ్రమ్ రాజమండ్రి.